ఆ స్క్రీన్ కనిపిస్తుందండి ఆన్లైన్ ఎనీవన్. Yes, sir. Yes, sir. సో నిన్న డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం. అదైతే ఎవరికి ఏ డౌట్స్ లేవు. డేటా వేర్ హౌస్ కానీ డేటా లేక్ కానీ ఓకే. సింపుల్గా డేటా వేర్ హౌస్లో ఏంటంటే మనం యూస్ టు స్టోర్ ద డేటా, హిస్టారికల్ డేటా. డేటా లేక్లో ఏంటంటే వి యూస్ టు స్టోర్ ద హ్యూజ్ డేటా విచ్ మే బి స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ ఆర్ సెమీ స్ట్రక్చర్డ్. ఆహా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొన్న చెప్పాను మీకు ఏం చెప్పా అంటే డేటాబేస్ లో మనం హ్యూజ్ ఇమేజెస్ ని స్టోర్ చేయం, పాత్ ఒకటే స్టోర్ చేస్తాం. ఎందుకంటే డేటాబేస్ మీద హ్యూజ్ డేటా ఉంటే ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు రియల్ టైమ్ లో చేసేది ఏంటి, మనం ఆ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏదైతే ఉంటాయో వాటిని ఒక folder లో స్టోర్ చేసి దాని పాత్ అనేది డేటా వేర్ హౌస్ లో డిఫైన్ చేస్తాం. ఇవంతా మనకు ఆప్షన్ ఉంది. ఓకే, బట్ విల్ నాట్ స్టోర్ బికాస్ లైక్ స్పేస్ ఇష్యూస్ కానీ మెమరీ ఇష్యూస్, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి పడతాయి. సో అందుకని ఎప్పుడు మనం ఇమేజెస్ కానీ వాటిని స్టోర్ చేయం. ఓకే, ఇన్ కేస్ క్లయింట్ అడిగితే తప్ప విల్ నాట్ గో లైక్ దట్. మాక్సిమం పాత్నే ఉంటుంది. డేటా లేక్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పా కదా, సో దెర్ ఇస్ ఏ గూగుల్ లెన్స్ ఉంటుంది. మీరు ఒక ఫ్రూట్ కానీ ఇమేజ్ చేస్తే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో దానికి ఎలా అర్థమైంది అదే ఫ్రూట్ అని. సో రియల్ టైం డేటా లేక్ ఏంటి, ఒక యాప్ లోనే ఒక ఫోల్డర్ ఉంటుంది. దాంట్లో యాపిల్ రిలేటెడ్ ప్రపంచం అంటే మ్యాక్సిమం ఎన్నైతే ఇమేజెస్ ఉన్నాయో అన్ని ఇమేజెస్ దాంట్లో ఉంటాయి. సో ఇట్ విల్ మ్యాచ్. ఆ యాప్ లోనే ఫోల్డర్లోకి వెళ్ళి ఈ ఇమేజ్ అనేది దీంట్లో మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకుని ఇట్ విల్ ప్రింట్ ద రిజల్ట్స్ అనమాట. యాప్ లోకి ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేసేది. సో ఇక్కడ డేటా అనేది ఒక ఫార్మాట్ లో స్టోర్ అవ్వదు. ఇట్ మే బి ఫోల్డర్ ఫార్మాట్ ఎలా పడితే అలా స్టోర్ అయింది అనమాట. సో దాని డేటా లేక్ అంటాం. ఓకే, బట్ దాంట్లో రిట్రీవ్ చేయడం అనేది కొంచెం టఫ్ అనమాట. లైక్ యూ నీడ్ టు డూ సో మెనీ థింగ్స్. నేను మీరు చెప్పారు కదా, డేటాలో టేబుల్స్ మళ్ళీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉన్నాయి, అలా ఉండకూడదు అని కలిపి ఉండకూడదు, విడివిడిగా ఉండాలని. ఇప్పుడు మరి మనం ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేస్తే స్ప్లిట్ చేసుకోవడానికి కూడా మెథడ్స్ ఉంటాయా? మెథడ్స్ ఏమంటారు సింపుల్గా చెప్తా. సో వద్దానికి డేటా వేర్ హౌస్ కానీ డేటా లేక్ కానీ క్లియర్గా. సో కెన్ వి గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసాం అంటే నార్మల్ ఫార్మ్స్ అనేవి డిస్కస్ చేసాం. సో రియల్ టైంకి వచ్చేప్పుడు చిన్న ఇది చెప్తాను అనమాట. సో మీకు క్లయింట్ ఉంటాడు, ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఫర్ సమ్ ఎంఎన్సీ, వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక క్లయింట్కి ఇస్తారనమాట. లైక్ సో క్లయింట్ హైర్ చేసుకుంటాడు మిమ్మల్ని. సో క్లయింట్ హైర్ చేసుకున్నప్పుడు ఏంటంటే క్లయింట్ దగ్గర కూడా కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. సో దాంట్లో డిపెండ్స్ ఆన్ దేర్ నాలెడ్జ్ వాళ్ళు మీకు అసైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ఎ బిఏ అప్లికేషన్. సో బిఏ మీద నాలెడ్జ్ ఉన్న డెలివరీ మేనేజర్ మీకు ఉంటాడు అనమాట. ఇఫ్ యూఆర్ డూయింగ్ డెవలప్మెంట్ ఆర్ సపోర్ట్ ఎనీథింగ్, మీ పైన ఉన్న డెలివరీ మేనేజర్ ఎవరైతే ఉంటారో క్లయింట్ సైడ్, అతను నాలెడ్జబుల్ పర్సన్ ఉంటాడు. అతను ఏం చెప్తాడంటే మీకు డేటాబేస్ ని డిజైన్ చేసినప్పుడు సో డిజైన్ ట్రాన్సాక్షన్ డేటాబేస్ అంటారు. సో ఇఫ్ యూఆర్ డిజైనింగ్ ద ట్రాన్సాక్షన్ డేటాబేస్, కంపల్సరీ యూ నీడ్ టు అప్లై సమ్ నార్మల్ ఫార్మ్స్ అనమాట. ఇన్ కేస్ క్లయింట్ స్పెసిఫిక్ గా అప్లై 1NF, అప్ టు 1NF ఈస్ ఫైన్ అంటాడు, లేదా అప్ టు 3NF ఈస్ ఫైన్ అంటాడు, ఆర్ లేదా అప్ టు 3.5NF ఈస్ ఫైన్ అంటాడు. సో అవి కంపల్సరీ సాటిస్ఫై అవ్వాలి నువ్వు చేసిన ప్రతి టేబుల్లోకి. ఓకే, సో నార్మల్ ఫార్మ్స్ అంటే మనం డిస్కస్ చేసాం నిన్న. సో నార్మల్ ఫార్మ్స్ అంటే ఏంటి? నార్మల్ ఫార్మ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ ఏ డేటా ఇన్ ఏ డేటాబేస్ టు ఎలిమినేట్ రెడెండెన్సీ అండ్ ఇంప్రూవ్ డేటా ఇంటిగ్రిటీ. సో దీంట్లో డూప్లికేట్స్ ని రిమూవ్ చేసి రెండు టేబుల్స్ మధ్య డేటా ఇంటిగ్రిటీ అనేది మెయింటైన్ చేస్తాం. ది ప్రాసెస్ ఇన్వాల్వింగ్ డివైడింగ్ ఏ డేటాబేస్ ఇంటూ 2 or more tables, defining relation between the tables. Below are the examples for 1NF, 2NF, 3NF and 4NF. Sorry, 3.5NF అని అనుకున్నాం. ఓకే, సో అతను చెప్తుంది ఏంటంటే నువ్వు డేటాబేస్ డిజైన్ చేయి, ఆ టేబుల్స్ డిజైన్ చేసేటప్పుడు ఏంటంటే, సో ఇఫ్ యూఆర్ డూయింగ్ ట్రాన్సాక్షన్ డేటాబేస్ అయితే కంపల్సరీ నార్మల్ ఫామ్ ని సాటిస్ఫై చేయాలి. నాకు మొత్తం అన్ని సాటిస్ఫై అవసరం, 1NF ని సాటిస్ఫై అయితే చాలా అంటాడు. అన్నప్పుడు ఏం చేయాలి? ఈచ్ కాలంలో డూప్లికేట్ లైక్ మల్టిపుల్ వాల్యూస్ ని ఒక కాలంలో స్టోర్ చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు క్లయింట్ కంపల్సరీ ఆ నేమ్ అన్నాడు అనుకోండి, యూనిట్ టు ఆస్క్. సో నేమ్ లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కలిపి స్టోర్ చేయాలా, విడివిడిగా స్టోర్ చేయాలా అడిగితే, సో 2 డిఫరెంట్ వాల్యూస్ అన్నాడు అనుకోండి, దెన్ వాట్ యూ నీడ్ టు సే, యూ నీడ్ టు డివైడ్ ద డేటా ఇంటూ మల్టిపుల్ కాలమ్స్ ఆర్ యూ కెన్ మేడ్ ఏ డూప్లికేట్ రికార్డ్ అనమాట. సో అది మీకు క్లయింట్ చెప్పిన దాన్ని బట్టి చేస్తారు. సో ఇవేంటంటే ఇఫ్ యు ఆర్ డిజైనింగ్ ఏ డేటాబేస్, దాంట్లో ఒక టెర్మినాలజీ అనమాట. ఇప్పుడు నేను చెప్తున్న క్లాస్ ఏంటంటే కోడ్ అలా ఏమి ఉండదు, ఇట్స్ టెర్మినాలజీస్. రియల్ టైంలో టెర్మినాలజీస్ వాళ్ళు చెప్పిన మాట మీకు అర్థమయ్యి మీరు వర్క్ చేయాలి కదా. సో దానికి మీకు అంటూ ఆ వర్డ్ అనేది ఎందుకు వాడతామో తెలియాలి. సో దానికోసం ఇది అనమాట. సర్వీస్ డెలివరీ మేనేజర్ వచ్చాడు, వచ్చి డిజైన్ ట్రాన్సాక్షన్ డేటాబేస్ అంటాడు.
సో ట్రాన్సాక్షన్ డేటాబేస్ కనుక మీరు క్రియేట్ చేస్తున్నారంటే కంపల్సరీ నార్మలైజేషన్ కాన్సెప్ట్ వాడాలి. సో మీరు క్లయింట్ని అడగొచ్చు, సార్ అప్ టు 3 వర్క్ చేయాలా, 3.5 NF కూడా అప్లై చేయాలని అడగొచ్చు. సో హీ విల్ టెల్ యూ, ఓకే ఐ నీడ్ అప్ టు 2 NF, 2 NF వరకు సాటిస్ఫై అయితే చాలు. సో ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అన్నారు అనుకోండి, అప్ టు 2 NF వరకు ప్రతి టేబుల్ చెక్ చేసుకుంటూ వెళ్తారు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ ద నార్మల్ ఫార్మ్స్, దెన్ యూ విల్ క్రియేట్ యాడ్ a column or you will divide one table into multiple tables. Like that you will do it. సో కన్వర్ట్ చేస్తారు అంతే. ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఉంది, ఇది ట్రాన్సాక్షన్ డేటాబేసెస్, ఇది నార్మల్ ఫామ్ ని సాటిస్ఫై అవ్వట్లేదు, కన్వర్ట్ ఇట్ అంటాడు. సో ఎప్పుడైతే మీరు నార్మల్ ఫామ్ అప్లై చేశారనుకోండి, స్పీడ్ మీరు ఇన్సర్ట్ చేసే డేటా ఉంటుంది కదా, దాని స్పీడ్ అనేది పర్ఫార్మెన్స్ పెరిగింది. సో మెయిన్ మనం ఏం చేసిన డేటాబేస్ లో ఏ చేంజెస్ చేసినా ఎగ్జిస్టింగ్ డేటాబేస్ మీద మెయిన్ పర్ఫార్మెన్స్ ని పెంచడానికి, డేటా ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడానికి. ఓకేనా? సో అవి పెంచాలి, అవి చేయాలంటే మీ నీడ్ టు అప్లై సమ్ రూల్స్ అనమాట. ఇవే ఆ రూల్స్ అనమాట, నథింగ్ బట్. క్లియర్? సో నార్మల్ ఫార్మ్స్ ఎందుకు వాడతాం మనకు ఐడియా వచ్చింది కదా. ఓకే, సో నార్మల్ ఫార్మ్ సింపుల్ గా ఏంటంటే ఇఫ్ యూ ఆర్ స్టోరింగ్ ఏ డేటా, మల్టిపుల్ డేటాను ఒక కాలమ్ లో స్టోర్ చేయం. విల్ డివైడ్ ఇంటూ మల్టిపుల్ టేబుల్స్, విల్ స్టోర్ ద డేటా. ఓకేనా? సో మెయిన్ అదనమాట, అందుకని నార్మల్ ఫార్మ్ రూల్స్ అనేవి అప్లై చేస్తాం. ట్రాన్సాక్షనల్ డేటాబేస్ కైనా డేటా వేర్ హౌస్ కూడా ఈ కాన్సెప్ట్ అప్లై అవుతాయా? డేటా, సో మళ్ళీ బ్యాక్ వద్దాం. అయ్యా స్టార్ట్ అయిందండి. ఓకే, ఫస్ట్గా వచ్చేస్తున్నా. సో ఫస్ట్లో నేను మీకు OLTP OLAP అని చెప్పా, అంటే ఏంటి? ఈ హిస్టారికల్ డేటా OLTP ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. సో OLTPలో ఏం రాసింది చూడండి, ట్రాన్సాక్షనల్. సో ట్రాన్సాక్షన్స్ చేయడానికి వాడతాం, ఓన్లీ ఇన్సర్ట్ అప్డేట్లో ఉంటాయి, నో మోర్ సెలెక్ట్ క్వెరీ. నెక్స్ట్ ఫాస్ట్ ప్రాసెసింగ్, వచ్చిన రికార్డ్ సెకండ్ లో ఇన్సర్ట్ అవ్వాలి, దానికి OLTP వాడతాం. మూడోది ఏముంది, నార్మలైజర్. అంటే ఏంటి, వి నీడ్ టు అప్లై నార్మల్ రూల్స్ అనమాట. సో ఒక డేటాని మల్టిపుల్ టేబుల్స్ లో స్టోర్ చేస్తాం, ఒక టైప్ ఆఫ్ డేటాని. సో దట్ ఈస్ నథింగ్ బట్ నార్మలైజేషన్ అండ్ కరెంట్ డేటా. ఇది క్లియరా? సో OLTP అంటే ఓన్లీ ఫర్ ట్రాన్సాక్షనల్ డేటాబేస్. OLAPకి వెళ్ళిపోయేటప్పటికి ఏముంటాయి, డేటా వేర్ హౌస్, డేటా మార్ట్స్ ఉంటాయి. ఓకే, విచ్ ఇస్ నథింగ్ సెలెక్ట్ క్వెరీ. OLAP మీద సెలెక్ట్ క్వెరీస్ యూజ్ చేస్తాం. దాంట్లో ఏం రాస్తాం చూడండి, వి యూజ్ ఫర్ legal purpose. సెకండ్ ఏంటి, స్లో క్వైరీస్. నెక్స్ట్ డినార్మలైజేషన్ కి ఆపోజిట్ చేస్తే డినార్మలైజర్ అంటారు. సో ఇక్కడ ఏంటి, మల్టిపుల్ డేటా మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక టేబుల్లో ఒక కాలంలో పడేస్తాం అనమాట. ఓకే, ఎందుకంటే మనకు సెలెక్ట్ క్వైరీలో మనకు కావాల్సిన రికార్డ్ ఫెచ్ అయిపోవాలి, అది ఎలా స్టోర్ అయిందో మనకు అనవసరం, విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోవాలి. సో దానికి డినార్మలైజర్ వాడతాం. నెక్స్ట్ హిస్టారికల్ డేటా అనేది ఉంటుంది. సో ఇక్కడ క్లియరా? సో డేటా వేర్ హౌస్, డేటా మార్ట్లు ఏంటి, డినార్మలైజ్ లో ఉంటాయి, వేరే ట్రాన్సాక్షన్ డేటాబేస్ లో ఏంటి, నార్మలైజ్డ్ గా ఉంటాయి. ఓకే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రిలయన్స్ స్టోరే తీసుకోండి, ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేనున్నా, సో జస్ట్ కస్టమర్ వస్తాడు, వాడి ఫోన్ నెంబర్ సెర్చ్ చేస్తే వాడు ప్రీవియస్ కస్టమర్, ఎగ్జిస్టింగ్ కస్టమర్ వస్తుంది. ఇఫ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్, అది సెలెక్ట్ చేసుకున్నాను, వాడి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అండ్ దెన్ ఐ విల్ యాడ్ ఆల్ ద ఐటమ్స్ టు కార్ట్ అండ్ సబ్మిట్ ఇట్. ఇప్పుడు కార్ట్ అనే టేబుల్లో సో కస్టమర్ డీటెయిల్స్, ఎవరైతే ఎంప్లాయ్ ఎంటర్ చేస్తున్నాడు వాడి డీటెయిల్స్, వాడు యాడ్ చేసిన ప్రొడక్ట్ డీటెయిల్స్ యాడ్ చేశారు. ఇన్ కేస్ కస్టమర్ని ఫోన్ నెంబర్ అప్డేట్ చేయాలి, అప్పుడు అన్ని కాలమ్స్ ని అప్డేట్ చేయాలి కదా. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఒక ఎంప్లాయ్ డీటెయిల్ అప్డేట్ చేయాలనుకున్నా, నేను కార్ట్ అనే టేబుల్లో కూడా ఎంప్లాయ్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. ఇన్ కేసు వాడు ఫోన్ నెంబర్ మార్చుకున్నాడు, వాడు ఎంప్లాయ్ టేబుల్లో అప్డేట్ చేయాలి. అగైన్ కార్ట్ అనే టేబుల్లో వాడి డీటెయిల్స్ స్టోర్ చేసుకుంటే అవి కూడా అప్డేట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ప్రాసెసింగ్ టైం ఎక్కువ పడుతుంది, విచ్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ వన్. సో మనం అప్పుడు ఏం చేస్తాం, మనం నార్మలైజ్డ్ కాన్సెప్ట్ అప్లై చేసి ఏవైతే కార్ట్ అనే టేబుల్లో ఓన్లీ కార్ట్ వాల్యూ స్టోర్ చేస్తాం, దాంతోపాటు ఎంప్లాయ్ ఐడి, కస్టమర్ ఐడి స్టోర్ చేస్తాం. వేరే ఎంప్లాయ్ డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్ అని వేరే టేబుల్లో స్టోర్ చేస్తాం. అదే కదా నార్మల్ ఫామ్ అంటే. ఏమన్నా డిఫరెంట్ ఉందా? క్లియరా? నార్మల్ ఫామ్ ఎందుకు అప్లై చేస్తాం అర్థమైందా? రియల్ టైంలో ఎందుకు అప్లై చేయాలో అర్థమైందా? వేరే సెలెక్ట్ క్వెరీ ఉంది. సెలెక్ట్ క్వెరీ ఎప్పుడు మల్టిపుల్ జాయింట్స్ యూజ్ చేసే కన్నా ఒకే టేబుల్లో సెలెక్ట్ క్వెరీని రన్ చేస్తే ఎంత స్పీడ్గా ఉంటుంది. ఇఫ్ ఐ వాంట్ టు రిట్రీవ్ ఏ కస్టమర్ కార్ట్ రికార్డ్స్ అనుకోండి, నేను మల్టిపుల్ టేబుల్స్ మీద అప్లై చేస్తే, జాయిన్ అప్లై చేస్తే, దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ టైం, ఎక్కువ టైం పట్టొచ్చు. ఇఫ్ ఐఎమ్ అప్లైయింగ్ ఆన్ సింగిల్ టేబుల్, సెకండ్లో రిట్రీవ్ అయింది. సో అక్కడ నార్మలైజేషన్ కాన్సెప్ట్ అవసరం, డినార్మలైజేషన్ కాన్సెప్ట్ వాడాలి డేటా వేర్ హౌస్ లో. ఈ టైపు ట్రాన్సాక్షన్ ఏంటి, వి యూస్ నార్మల్ ఫామ్. క్లియర్? ఇది కన్ఫ్యూజన్ ఏం లేదుగా. విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఏం చెప్తారు? నార్మలైజేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ సింగిల్ టేబుల్ ఇంటూ మల్టిపుల్ టేబుల్స్ టు అచీవ్ డేటా ఇంటిగ్రిటీ. ఇంకేమిచ్చాడు? డేటా ఇంటిగ్రిటీ, డేటా ఎలిమినేటెడ్ redundancy. క్లియరా?
సో సింపుల్గా ఇలా చెప్పండి. ఇన్ కేస్ మీరు ప్రిపేర్ అయితే డెఫినేషన్ ఓన్గా రాసుకోండి. సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే నార్మలైజేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ డేటా ఇన్ ఏ డేటాబేస్ బై ఎలిమినేటింగ్ రిడెండెన్సీ అండ్ ఇంప్రూవ్ డేటా ఇంటిగ్రిటీ. సింపుల్గా ఇలా చెప్పండి. సో there are 6 normal forms. Okay, 1NF, 2NF, 3NF, 3.5NF, 4NF, 5NF. Okay, so I have worked on up to 3.5NF. 4-5 చెప్పొద్దు, అది చాలా కాంప్లికేటెడ్, మీరు దొరికిపోతారు. చాలా ఇన్ డెప్త్ ఉంటుంది. ఇన్ కేస్ నేను 4-5 years ఎక్స్పీరియన్స్ వెళ్తున్నా, 4NF, 5NF అప్లై చేసామంటే నో ఐ వర్క్ అప్ టు 3.5NF అనే చెప్పండి. సో నాకు అక్కడ వరకు ఛాన్స్ వచ్చింది, ఐ హావ్ వర్క్డ్ అప్ టు 3.5NF అనండి. ఇన్ కేస్ 4-5 చెప్పారంటే ఇన్ డెప్త్కి వెళ్తే అయిపోతాం. సో మనం అంతా ఫేక్ అని అర్థమైపోద్ది. అంటే మనం చెప్పేది ఒకటి జరిగింది ఒకటి, రియల్ టైంలో వర్క్ చేయకుండా అని చెప్తున్నాడని తెలిసిపోద్ది. సో అప్ టు 3.5NF వరకే ప్రిపేర్ అవ్వండి ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు. ఓకే, సో ఇన్ కేస్ 4NF, 5NF ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఐ నెవర్ వర్క్ ఆన్ ఇట్, ఐ డోంట్ నో దట్ వన్ అని క్లియర్గా చెప్పాను, నో ప్రాబ్లం. సో ఇప్పుడు కూడా నేను అదే చెప్తాను, ఐ నెవర్ వర్క్ ఆన్ 4NF, 5NF అనే చెప్తాను. నాకు ప్రతి ఇంటర్వ్యూ క్వశ్చన్ నాకు నార్మలైజేషన్ మీద క్వశ్చన్ వచ్చింది. ఓకేనా, బట్ ఐ నో ద డెఫినేషన్ అని చెప్పి 4NF, 5NF డెఫినేషన్ చెప్తా తప్ప ఐ నెవర్ వర్క్ ఆన్ ఇట్ అని క్లియర్గా చెప్తాను. ఓకే, సో మీరు నేర్చుకునేప్పుడు కూడా 3.5NF వరకే చెప్పండి ఇన్ కేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ. సో ఫస్ట్ నార్మల్ ఫామ్కి ఏంటి, ఫస్ట్ నార్మల్ ఫామ్ ఏంటి, దాని డెఫినేషన్ చెప్పండి. ఎవ్రీ వాల్యూ ఇన్ ఎవ్రీ కాలమ్ ఇన్ ఏ టేబుల్ హ్యావింగ్ అటామిక్ వాల్యూ. ఓకే, దేర్ షుడ్ బి నో నాన్ అటామిక్ వాల్యూస్. సో ఒక కాలంలో మల్టిపుల్ వాల్యూస్ ఉండకూడదు. దేర్ షుడ్ బి ఓన్లీ అటామిక్ వాల్యూస్, అంటే సింగిల్ వాల్యూ ఉండాలి. సో ఎగ్జాంపుల్ చెప్పా. సో ఇఫ్ అంటే మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎగ్జాంపుల్ పెట్టుకోవద్దు, ఇలా గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ నెంబర్, సెకండరీ నెంబర్ అని పెట్టుకోండి. సో 2 నెంబర్స్ని ఒకే కాలంలో స్టోర్ చేస్తున్నాం. సో విచ్ ఈస్ నాట్ ఒబేయింగ్ ద 1NF రూల్. సో మనం ఏం చేసాం, వీ కెన్ యాడ్ 1 more కాలం, ప్రైమరీ నెంబర్, సెకండరీ నెంబర్ అని 2 కాలమ్స్గా క్రియేట్ చేసుకుని దాంట్లో నెంబర్స్ని స్టోర్ చేస్తాం. ఓకే, లేదా ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో దాని డూప్లికేట్స్ కింద రామ్ అనే నేమ్తో ఇంకో డూప్లికేట్స్ క్రియేట్ చేసి విల్ స్టోర్ ఇట్ ఇన్ ద సేమ్ టేబుల్. క్లియర్ ఇది 1NF. సో 1NFని సాటిస్ఫై చేయాలంటే యూ కెన్ యాడ్ 1 more కాలం, ఆర్ యూ కెన్ క్రియేట్ 1 more టేబుల్, ఆర్ యూ కెన్ క్రియేట్ ఏ డూప్లికేట్ రికార్డ్. క్లియర్ ఇది. సో 1NFకి సింపుల్ రూల్, ఆల్ ద కాలమ్స్ ఇన్ ఆల్ ద వాల్యూస్ ఇన్ ఏ టేబుల్ షుడ్ హ్యావ్ అటామిక్ వాల్యూస్. యూ కెనాట్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ కాలం. ఇది క్లియర్ కదా. సో సింపుల్గా ఎగ్జామ్ ఏం చెప్తారంటే 1NF నథింగ్ బట్ ఎవ్రీ కాలమ్ షుడ్ హ్యావ్ ఏ అటామిక్ వాల్యూ. సింపుల్గా ఇలా చెప్పండి, ఇంటర్వ్యూలో క్వశ్చన్ వస్తాయి 1NF అంటే. ఓకే, నెక్స్ట్ 2NF అంటే ఏంటి. సో సింపుల్గా ఎలిమినేట్ పార్షియల్ డిపెండెన్సీ అని చెప్పండి. ఓకే, మరి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, సింపుల్గా ఎలిమినేట్ పార్షియల్ డిపెండెన్సీ. ఇట్ షుడ్ సాటిస్ఫై 1NF అండ్ ఎలిమినేట్ పార్షియల్ డిపెండెన్సీ. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫస్ట్ ఏంటి, సో అస్యూమ్ దిస్ ఇస్ ఎ టేబుల్. సో దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, దాని క్వాంటిటీ ఉన్నాయి, సప్లయర్ ఫోన్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి 2NF ప్రకారం ఇట్ షుడ్ సాటిస్ఫై 1NF. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏ కాలం యాడ్ చేయకుండా డైరెక్ట్గా దీన్నే సేమ్ లైక్ అదర్ రికార్డ్ని క్రియేట్ చేసుకుని ఇన్సర్ట్ చేస్తున్నాం, అదర్ వన్ క్రియేట్ చేసి. ఇది క్లియరా. సో ఇక్కడ 1NF అనేది అప్లై చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, 2NF అంటే ఏంటి, పార్షియల్ డిపెండెన్సీ. సో ఇక్కడ ఏంటంటే 2 different వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ సైడ్ ఏంటి, సో ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ వాల్యూస్. ఓకే, సప్లై డీటెయిల్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ వాల్యూస్. ఇన్ కేస్ నేను ఇందాక చెప్పాను కదా, నేను కార్ట్ లేదా ఎంప్లాయీ డీటెయిల్స్ అప్డేట్ చేయాలంటే కార్ట్ టేబుల్లో కూడా అప్డేట్ చేయాలి, విచ్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ వన్. సో అలాగే ఇఫ్ ఐ వాంట్ టు అప్డేట్ ద సప్లయర్ నేమ్స్, ఐ నీడ్ టు అప్డేట్ ఆన్ ద ప్రొడక్ట్ టేబుల్. సో విచ్ ఇస్ నాట్ రైట్, కరెక్ట్ కదా. సింపుల్ గా చూడండి, నాకు చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైందా. ప్రొడక్ట్ ఇది, కస్టమర్ ఎంప్లాయీ 3 టేబుల్స్ ఉన్నాయి. ఓకే, ఇన్ కేస్ కార్ట్ లో కనుక నేను కస్టమర్ డీటెయిల్స్, ఎంప్లాయీ డీటెయిల్స్, ప్రొడక్ట్ డీటెయిల్స్ 3 స్టోర్ చేస్తాను. ఇన్ కేస్ నేను ఎంప్లాయీ నేమ్ కానీ కస్టమర్ డీటెయిల్స్ కానీ అప్డేట్ చేయాలనుకున్నా, సో కార్ట్ టేబుల్ కూడా అప్డేట్ చేయాలి కదా, విచ్ ఈస్ నాట్ రైట్ అనమాట. సో మనం ఏం చేస్తాం అంటే ఏదైతే కార్ట్ అనే టేబుల్ ఉందో దాన్ని 2 tablesగా డివైడ్ చేసి ఒక దాంట్లో కస్టమర్ డీటెయిల్స్ స్టోర్ చేస్తాం, ఒక దాంట్లో ఎంప్లాయీ డీటెయిల్స్ స్టోర్ చేస్తాం, ఒక దాంట్లో ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ డీటెయిల్స్ అనేవి స్టోర్ చేస్తాం. సేమ్ అలాగే ఇక్కడే ఉన్నాయి, మనకి ప్రొడక్ట్ ఉంది, సప్లయర్ ఉన్నాడు, రెండింటిని ఒకే టేబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఎప్పుడైతే 2 different డేటా అనేది ఒక టేబుల్లో స్టోర్ అయిందో, నేను ఒక రికార్డ్ మీద అప్డేట్ చేసినా సరే, లైక్ ఇఫ్ ఐ వాంట్ టు అప్డేట్ ద సప్లయర్, ఇట్ ఆటోమేటిక్లీ ఇంపాక్టింగ్ ఆన్ ద ప్రొడక్ట్ టేబుల్ కూడా. సో మనం ఏం చేస్తాం అంటే సప్లయర్ అండ్ ప్రొడక్ట్ టేబుల్స్ని 2 tablesగా క్రియేట్ చేసి డివైడ్ చేసి విల్ క్రియేట్ ఏ రిలేషన్ బిట్వీన్ దమ్. ఓకే, 1NF అంటే ఏంటి, మల్టిపుల్ వాల్యూస్ అనేవి ఒక కాలంలో ఉండకూడదు. సో మనం ఏం చేస్తాం, మల్టిపుల్ రో యాడ్ చేసి డూప్లికేట్ రిమూవ్ చేస్తాం.
1NF అప్లై అయింది. 2NF అంటే ఏంటి? ఎలిమినేట్ పార్షియల్ డిపెండెన్సీ. పార్షియల్ డిపెండెన్సీ ఏంటి? 2 డిఫరెంట్ డేటా అనేది ఒక టేబుల్లో ఉంది. సో మనం ఏం చేసాం, 2 టేబుల్స్ గా డివైడ్ చేసి ప్రొడక్ట్ డీటెయిల్స్ ఒక టేబుల్లో, సప్లయర్ డీటెయిల్స్ అనేవి ఒక టేబుల్లో స్టోర్ చేసి ఆ రెండింటిని ఒక కామన్ పాయింట్ దగ్గర మ్యాచ్ చేస్తాం. ఇట్ మే బి ఫారిన్ కీ. ఓకే, క్లియర్ అయింది 2NF అంటే. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ చూడండి. సో ప్రొడక్ట్ డీటెయిల్స్ అని ఒక టేబుల్లో స్టోర్ చేసాం. ఓకే, నెక్స్ట్ సప్లై డీటెయిల్స్ అనేవి ఒక టేబుల్లో స్టోర్ చేసాం. రెండింటికి మధ్యలో ఐడి బేసిస్ మీద జాయిన్ చేసాం. ఇక్కడ ఏఏబి అనేవి ఐడీస్ అనమాట. ఎస్యూమ్ ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేస్తే 1 1 2 ఇటు సైడ్ ఏమంటే 1 అంటే సప్లయర్ ఏ, 2 అంటే సప్లయర్ బి. ఇక్కడ ఐడీస్ మీద జాయిన్ చేసాం అనమాట 2 టేబుల్స్ ని. క్లియరా? ఎలిమినేటింగ్ పార్షియల్ డిపెండెన్సీ అంటే క్లియరా? సో 2 డిఫరెంట్ డేటా ఒకే టేబుల్ ఉంటే విల్ డివైడ్ ద టేబుల్ ఇంటూ 2 పార్ట్స్, విల్ జాయిన్ దెమ్ విత్ ఏ ఫారిన్ కీ రిలేషన్. క్లియరా? ఇది 1NF క్లియర్, 2NF క్లియర్. ఈ రెండింటిలో ఏ డౌట్ లేదు. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ వన్, 3NF. 3NF అంటే ఏంటంటే ఇన్ కేస్ ఒక టేబుల్లో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఆ మల్టిపుల్ వాల్యూస్లో ఇదే ఎగ్జాంపుల్ రండి. ఓకే, ఇది తీసుకుందాం, ఈ టేబుల్ తీసుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే ఆర్డర్ ఐడి అనేది ఓకే, సో ప్రొడక్ట్ అనేది సప్లయర్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సప్లయర్ డీటెయిల్స్ అనేవి సప్లయర్ ఫోన్ నెంబర్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఓకే, బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సప్లయర్ ఫోన్కి నన్ను ప్రోడక్ట్ మధ్యలో చిన్న రిలేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాన్ని ఎలిమినేట్ చేయడానికి 3NF వాడతాం. ఓకే, సో 3NF వచ్చేటప్పటికి ఏమైందంటే ఇక్కడ చూడండి, ఇది ఏ అనేది ప్రొడక్ట్, బి అనేది సప్లయర్, సి అనేది ఫోన్ నెంబరు. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రోడక్ట్కి ఒక సప్లయర్ ఉంటాడు, ఆ ప్రోడక్ట్ని సప్లై చేసేవాడు. అండ్ దెన్ ప్రొడక్ట్ ఆ సప్లయర్ రిలేటెడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, సి అనేవి. ఇక్కడ ఏమవుతుందంటే సికి ఏకి మధ్యలో ఈవెన్ దో దెర్ ఇస్ నో రిలేషన్, ఒక చిన్న రిలేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాన్ని ఏమంటారంటే ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటారు. ఓకే, సో ఒక టేబుల్లో మీరు మల్టిపుల్ డేటా స్టోర్ చేయడం వల్ల దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. సో దీన్ని ఎలిమినేట్ చేయడానికి వాట్ వి యూజ్ 3NF. సో 3NF డెఫినేషన్ ఏం చెప్తారంటే 3NF నీడ్ టు సాటిస్ఫై 2NF కండిషన్ అండ్ ఎలిమినేట్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు అప్లై చేశారు కదా, ఎప్పుడైతే మీరు 2NF అప్లై చేస్తున్నారు ఇక్కడ ఆటోమేటిక్గా 3NF కూడా అప్లై అయిపోయినట్టే కదా. ఓకే, ఇక్కడ మీరు ఏం చేశారు, సో యూ హ్యావ్ డివైడెడ్ ఇంటూ 2 టేబుల్స్. సో ఎప్పుడైతే 2 టేబుల్స్గా డివైడ్ చేశారో ఆటోమేటిక్గా 3NF కూడా సాటిస్ఫై అవుతుంది. చూడండి, సో ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు ఇక్కడ ఫోన్ నెంబర్ మీద డిపెండ్ అయ్యలేవు. ఓకే, అప్లై అయింది. సో ఇంకొంచెం డీప్గా వెళ్దాం. సో ఎస్యూమ్ దిస్ ఈజ్ అ టేబుల్. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే నేమ్, డిపార్ట్మెంట్ హెడ్ ఫోన్ నెంబర్ ఉంది. ఓకే, ఇక్కడ ఎంప్లాయీకి డిపార్ట్మెంట్కి సంబంధం ఉంది. ఓకే, అండ్ దెన్ డిపార్ట్మెంట్ హెడ్కి సంబంధం ఉంది. లైక్ దీస్ ఆర్ 2 డిఫరెంట్ డేటాస్. ఓకే, ఎంప్లాయీ అనేవాడు డిపార్ట్మెంట్కి సంబంధం, అండ్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఏముంటుంది, డిపార్ట్మెంట్ నేము, దాని హెడ్, దాని ఫోన్ నెంబర్ ఉంటుంది. సో దీస్ ఆర్ 2 డిఫరెంట్ డేటాస్ అనమాట. సో ఇఫ్ ఐ వాంట్ టు అప్లై 3NF హియర్, సో ఫస్ట్ ఏంటి షుడ్ సాటిస్ఫై 2NF. 2NF ఏమేమి ఉండాలి, నాన్ అటామిక్ వాల్యూస్ ఉండాలి. ఇక్కడ ఎక్కడన్నా డూప్లికేట్ వాల్యూస్ సింగిల్ కాలంలో ఉన్నాయా, లేవు. సో ఇది 1NF ని సాటిస్ఫై అవుతుంది. 2NF అంటే ఏంటి, ఇట్ షుడ్ ఎలిమినేట్ పార్షియల్ డిపెండెన్సీ. సో ఇక్కడ ఏంటి మల్టిపుల్ డేటా అనేవి ఒకే దాంట్లో స్టోర్ అయి ఉన్నాయి. సో మనం ఏం చేస్తాం, దీన్ని 2 టేబుల్గా డివైడ్ చేస్తాం. ఒక టేబుల్ ఏం పెడతాం, ఎంప్లాయీ డీటెయిల్స్ పెడతాం. ఓకే, రెండో టేబుల్ ఏం పెడతాం, డిపార్ట్మెంట్ డీటెయిల్స్ పెడతాం. క్లియరా? సో నెక్స్ట్ 3NF అంటే ఏంటి, ఎలిమినేట్ పార్షియల్ డిపెండెన్సీ. సో పార్షియల్ డిపెండెన్సీకి వస్తే, సో ఈ టేబుల్ అక్కడ పార్షియల్ డిపెండెన్సీ ఉందా, లేదు. ఓకే, ఈ టేబుల్కి వచ్చేటప్పుడు చూడండి, ఇక్కడ పార్షియల్ డిపెండెన్సీ లేదు, బట్ దెర్ ఇస్ అ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే ఏంటి, సో డిపార్ట్మెంట్ అనేది డిపార్ట్మెంట్ హెడ్ మీద డిపెండ్ అయి ఉంది. డిపార్ట్మెంట్ హెడ్ డీటెయిల్స్ అనేవి డిపార్ట్మెంట్ లైక్ హెడ్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ ఏ డిపెండింగ్ ఆన్ బి ఈస్ డిపెండింగ్ ఆన్ సి. సో ఇక్కడ ఏమవుతుందంటే డిపార్ట్మెంట్ హెడ్ ఫోన్ నెంబర్ డిపార్ట్మెంట్ కి ట్రాన్సిటివ్ డిపెండెన్సీ క్రియేట్ అవుతుంది. సో ఎలిమినేట్ చేయడానికి మీరు ఏం చేస్తారు, సో డిపార్ట్మెంట్ హెడ్ డీటెయిల్స్ అనే ఒక టేబుల్లో స్టోర్ చేస్తారు, అండ్ డిపార్ట్మెంట్ హెడ్ కి అండ్ దెన్ ఎంప్లాయీ టేబుల్ కి మధ్యలో రిలేషన్ ఇంకో టేబుల్లో స్టోర్ చేస్తారు. సో యూ క్రియేట్ 2 or more టేబుల్స్ అనమాట. సార్ ఇక్కడ నాకు డిపార్ట్మెంట్ ఇక్కడ 5 టేబుల్ ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి నేమ్ డిపార్ట్మెంట్ ఉంది కదా, డిపార్ట్మెంట్ కి ఎంప్లాయీ ఐడికి పార్షియల్ అదే ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఉంటుంది, అదే అంటుంది. సో ఒకటి అప్లై చేయాలి. ఫస్ట్ 1NF అప్లై చేస్తాం, నెక్స్ట్ 2NF అప్లై చేస్తాం,
ఇన్ కేస్ అప్పటికి 3NF అచీవ్ అవ్వలేదు అనుకోండి దాన్ని యూ విల్ అప్లై 3NF అనమాట. ఓకేనా, సింపుల్ అనమాట. మాక్సిమం 2NF అప్లై చేసినప్పుడే మీకు ఆటోమేటిక్గా 3NF కూడా అప్లై అయిపోద్ది. ఓకేనా, సో 2NF 3NF ఇంచుమించు సేమే ఉంటాయి. 2NF అంటే ఏంటంటే రెండు డిఫరెంట్ డేటాని ఒక టేబుల్లో స్టోర్ చేయకూడదు. 3NF అంటే ఏంటంటే 2 డిఫరెంట్ డేటాస్ ఉన్నాయి. ఓకే, దీనికి ఒక రిలేషన్ ఉంది, ఏకి బికి ఒక రిలేషన్ ఉంది, బట్ ఏకి సికి రిలేషన్ లేదు. ఓకే, బట్ ఆటోమేటిక్ ఏమవుతుంది, ఏకి బికి రిలేషన్ ఉంది కాబట్టి బికి సికి రిలేషన్ ఉంది కాబట్టి తెలియకుండానే దెర్ ఈస్ ఎ డిపెండెన్సీ క్రియేట్ అవుతుంది ఏకి సికి మధ్యలో. సో దాన్ని ఎలిమినేట్ చేయడం 3NF, విచ్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. ఓకే, 2NF అప్లై చేసినప్పుడు మాక్సిమం 3NF కూడా అప్లై అయిపోద్ది. సో దెర్ ఇస్ నథింగ్, ఎందుకంటే మనం ఆల్రెడీ 2 డిఫరెంట్ డేటాస్ డివైడ్ చేసినప్పుడే ఆటోమేటిక్గా రిలేషన్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఓకేనా, ఓకే. సో బట్ మీకు ఐడియా అయితే వచ్చింది కదా. సో డెఫినేషన్స్ అయితే ఐడియా వచ్చినాయి కదా, క్లియర్ కదా డెఫినేషన్స్ వరకు అయితే. లాస్ట్ అనమాట ఇది 3.5NF. దీంట్లో ఏంటంటే ఓన్లీ 1 సూపర్ కీ ఉండాలి. సో దీంట్లో డెఫినేషన్ వచ్చి 2 పాయింట్స్ చెప్పాలి. ఫస్ట్ ఏంటంటే ఇట్ షుడ్ సాటిస్ఫై 3NF, అది కామన్ గా ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే యు ఆర్ కన్సిడరింగ్ వన్ కాలమ్ యాజ్ ఎ సూపర్ కీ, సో ఇట్ షుడ్ బి ఏదైతే కాలమ్ మీరు కన్సిడర్ చేస్తున్నారో అది సూపర్ కీ అవ్వాలి. సూపర్ కీ అంటే ఏంటి, నథింగ్ బట్ ప్రైమరీ కీ అనుకోండి. ఇట్స్ ప్రైమరీ కీ. డెఫినేషన్ లో చెప్పొద్దు, ఇట్ షుడ్ బి సూపర్ కీ అనాలి. ఓకే, సూపర్ కీ అంటే ఏంటి, సో దేర్ షుడ్ బి నో null values, there will be no duplicates. Okay, so ఇక్కడ చూడండి, so if you are considering this as a super key depending on non-prime attributes, okay, బట్ ఇక్కడ చూడండి, ఇఫ్ యూ ఆర్ కన్సిడరింగ్ దిస్ యాజ్ అ సూపర్ కీ, దీంట్లో డూప్లికేట్స్ వచ్చినాయా 22, 23, 24, 25, 26 రాలేదు, బట్ డిపార్ట్మెంట్ ఐడి ఉంది. హియర్ దెర్ ఈస్ ఎ డూప్లికేట్స్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, టు ఎలిమినేట్ దట్ వన్ we are dividing the table into multiple parts అన్నమాట. One minute. హలో, సో ఈ టేబుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుస్తుంది. సో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఏమైంది, సో దెర్ విల్ బి మల్టిపుల్ కోర్సెస్, సీక్వల్, పైథాన్, GCP ఉన్నాయి. ఓకే, కన్సిడర్ 1 యాజ్ ఏ సీక్వల్, 2 యాజ్ ఏ పైథాన్, 3 యాజ్ ఏ GCP. ఓకే, సో దీన్ని మల్టిపుల్ టీచర్స్ టీచ్ చేస్తున్నారు. సో వాళ్ళ నేమ్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ దేర్ విల్ బి ఏ రూమ్స్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఒక కోర్సు ఒక రూమ్ లో టీచ్ చేయాలని లేదు కదా, సో దేర్ విల్ బి అడ్జస్ట్మెంట్స్. అప్పుడప్పుడు నేను ఇక్కడ టీచ్ చేస్తాను, కింద కూడా టీచ్ చేస్తాను. ఓకే, అజ్యూమ్ లైక్ దట్. సో GCP అప్పుడప్పుడు ఇక్కడ జరిగింది, లేదా సెకండ్ ఫ్లోర్ లో జరిగింది, ఫస్ట్ ఫ్లోర్ లో జరిగింది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోర్స్ ఐడి, ఓకే, అండ్ కోర్స్ ఐడి కానీ రూమ్ నెంబర్ అనేది ఇఫ్ దేర్ ఆర్ ఏ సూపర్ కీస్ అజ్యూమ్. బట్ ఇక్కడ కోర్స్ ఐడి ఏమవుతుంది, డూప్లికేట్స్ అనేవి వస్తున్నాయి కదా. ఓకే, అకార్డింగ్ టు 3.5NF ఆర్ BCNF రూల్ ప్రకారం ఏంటి, దేర్ సూపర్ కీ షుడ్ హ్యావ్ ఓన్లీ నాట్ నల్ వాల్యూస్, ఓన్లీ నాట్ నల్ వాల్యూస్ అండ్ యూనిక్ వాల్యూస్. సో ఇక్కడ ఏమవుతుంది, కోర్స్ ఐడి దగ్గర వీఆర్ గెటింగ్ డూప్లికేట్స్. సో టు ఎలిమినేట్ దట్ వన్ విల్ డివైడ్ ద టేబుల్ ఇంటూ మల్టిపుల్ టేబుల్స్. సో ఇక్కడ ఏం చేసామంటే కోర్స్ ఇప్పుడు SQL టీచ్ చేసేది నేను ఒక్కళ్ళు ఉంటా, వేరే వాళ్ళు ఉంటారుగా. సో కోర్స్ అండ్ ఇన్స్ట్రక్టర్ ని ఒక టేబుల్ లో స్టోర్ చేస్తున్నాం, వేరే ఇంకో టేబుల్ స్టోర్ చేస్తున్నాం. అంటే ఆ కోర్స్ అనేది ఏ రూమ్ లో టీచ్ చేస్తున్నారు అది ఇంకో టేబుల్ లోకి డివైడ్ చేసాం, విచ్ ఇస్ నథింగ్ బట్ 3.5NF. సో 3.5NF ఒక్కసారి మళ్ళీ చదువుతున్నాం చూడండి డెఫినేషన్. ఏ టేబుల్ ఈజ్ ఇన్ BCNF if it is in 3NF. సో ఈ 3NF ని సాటిస్ఫై అవ్వాలి. ఫర్ ఎవ్రీ ఫంక్షనల్ డిపెండెన్సీ X షుడ్ బి డిపెండింగ్ ఆన్ Y. సో హియర్ X మస్ట్ బి ఏ సూపర్ కీ. సో ఏదైతే మీరు వాల్యూ ఏదైతే ఐడీస్ అంటారో సూపర్ కీస్ ని, సో అవి అనేవి సూపర్ కీ అయి ఉండాలి. ఓకేనా, X మస్ట్ బి ఏ సూపర్ కీ. Should satisfy 3NF and prime attribute should not satisfy non-dependency on non-prime attribute. సో ఇక్కడ ఏంటంటే మీకు డూప్లికేట్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి అంటే కేవలం, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రైమ్ అట్రిబ్యూట్స్, నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్. ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, primary key for ఏంటి, ఆన్లైన్ సమ్వన్ సేయింగ్ సంథింగ్. primary key యా, ఏవైతే కీస్ ఉంటాయో సో వాటిని ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటాం. నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే రిపీటింగ్ వాల్యూ,
ఆర్ అదర్ వాల్యూస్. సో దాన్ని నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటే ఒకసారి స్లైడ్ చూడండి. సో మీకు ప్రైమ్ అట్రిబ్యూట్స్ కి నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ కి డిఫరెన్స్ తెలిసింది. ఓకే, సో ఇక్కడ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అనేది ఎక్స్ అనుకోండి, ఈ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అనేది వై అనుకోండి. సో ఇప్పుడు మీరు వైలో ఏదైతే డిఫైన్ చేస్తున్నారో దాని వల్ల ప్రైమ్ అట్రిబ్యూట్స్ లో డూప్లికేట్స్ అనేవి రాకూడదు. సో డెఫినేషన్ మీనింగ్ అదే. సో ఒకసారి డెఫినేషన్ చూడండి. సో 3.5 అన్న డెఫినేషన్. సో 3.5 ఆర్ బీసీఎన్ఎఫ్ అని కూడా అంటారు. సో 3.5 ఎన్ఎఫ్ అనొచ్చు, బీసీఎన్ఎఫ్ అని కూడా అనొచ్చు. సో ఇట్ షుడ్ సాటిస్ఫై, ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇట్ షుడ్ సాటిస్ఫై 3NF. సెకండ్ కండిషన్ ఏంటి, ప్రైమ్ అట్రిబ్యూట్ షుడ్ నాట్ సాటిస్ఫై ఆర్ నాన్ డిపెండెంట్ ఆన్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్. సో ఇక్కడ ఏంటంటే నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ వల్ల ఇక్కడ డూప్లికేట్స్ అనేవి క్రియేట్ అవుతుంది. సో దాన్ని ఎలిమినేట్ చేయడానికి వాట్ వి అప్లై 3.5 NF. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఏవైతే మీరు సూపర్ కీస్ అనుకుంటారో దాంట్లో సూపర్ కీస్ దాంట్లో నల్ వాల్యూస్ ఉండకూడదు, దేర్ షుడ్ బి నో డూప్లికేట్ వాల్యూస్. సో డూప్లికేట్స్ ఉంటే యూ విల్ డివైడ్ దట్ ఇంటూ 2 parts. సింపుల్ గా అలా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఎంట్రీలో చెప్పేటప్పుడు ఇట్ షుడ్ సాటిస్ఫై 3NF. ఇఫ్ ఎక్స్ ఇస్ డిపెండింగ్ ఆన్ వై, సో ఎక్స్ మస్ట్ బి ఏ సూపర్ కీ. సింపుల్ గా అలా చెప్పండి. సో సూపర్ కీ అంటే నథింగ్ బట్ ప్రైమరీ కీ. మనం ఇమాజినేషన్ లో ప్రైమరీ కీ అని అర్థం చేసుకోవాలి. ఇట్ షుడ్ నాట్ బి, షుడ్ బి యూనిక్ వాల్యూస్ ఉండాలి దాంట్లో. క్లియర్ కదా ఇది? నో డౌట్స్, రైట్? ఓకే, 4 and 5 నేను లాస్ట్ లో చెప్తాను. సో డెఫినేషన్స్ అది ఇంకా యాడ్ చేయాలి. సో ఐ యాడ్ ద డెఫినేషన్స్, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అది చాలా ఇన్ డెప్త్ కాన్సెప్ట్, బట్ డెఫినేషన్ అర్థం చేసుకుని ట్రై చేద్దాం. ఓకేనా? సో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను నార్మల్ ఫార్మ్స్ అనేవి. సో ఇంటర్వ్యూలో ఇక్కడ వరకు చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎస్సిడి అనమాట. ఎస్సిడి అంటే స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ అనమాట. ఇప్పుడు దాకా ఏంటంటే మనం టేబుల్ ఎలా డిజైన్ చేయాలో చూసాం. ఇప్పుడు కాలం లెవెల్లో వాల్యూస్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ డేటా. సో ఎస్సిడి వచ్చేసేపటికి టోటల్ దేర్ ఆర్ 4 types అనమాట. సో type 0, type 1, type 3, type 4. సో టోటల్ 5 ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ అంటే మీనింగ్ ఏంటంటే స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ ఆర్ వే ఇన్ విచ్ డేటా ఇన్ యువర్ డేటా వేర్ హౌస్ changes over time. No matter what kind of data you store, it's not like to be a static. For example, the price of an item in your store may go up and down over time depending on business model, overall needs you want to discrete these changes, keep track all the changes happen, track only the most recent changes to data point. సో ఎస్సిడి అంటే ఏంటంటే మీరు ఏదైతే డేటాబేస్ లో కాలమ్స్ లో వాల్యూస్ ఉంటాయి కదా, అది ఓవర్ టైమ్ లో చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఆ కాలమ్స్ కి మనం ఆ టైప్స్ అనేవి డిఫైన్ చేస్తాం. ఓకే, సింపుల్ గా చెప్తా, ఇది చూడండి, టైప్స్ చూస్తే అర్థమైపోద్ది. టైప్ 0 అంటే ఏంటంటే ఏదైతే కాలమ్స్ వాల్యూస్ కాన్స్టెంట్ గా ఉంటాయి లేదా ఓవర్ టైమ్ లో చేంజ్ అవ్వో దాన్ని టైప్ 0 అంటారు. ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్, ఫ్లిప్కార్ట్ ఇవి తీసుకోండి. సో లేదా బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ లో మీ నేమ్స్ మార్చుకోవచ్చు, ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు, ఏదైనా మార్చుకోవచ్చు. బట్ మీ పాన్ నెంబర్ మార్చుకోవచ్చు? మార్చుకోలేము. సో ఓవర్ ఆఫ్ టైమ్ లో ఆ వాల్యూ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో దాన్ని టైప్ 0 అంటారు. సో టైప్ 0 ఏంటంటే ఇట్ విల్ బి కాన్స్టెంట్ అప్ టు ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్. ఎంతవరకు ఉంటుందో అంతవరకు అది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇట్ విల్ నాట్ చేంజ్. సో అవి ఎగ్జాంపుల్స్ చూడండి. సచ్ యాజ్ జిప్ కోడ్ మారిద్లే కానీ దెర్ ఇస్ SSN నెంబర్, నథింగ్ బట్ ఇండియాలో పాన్ నెంబర్ అంటారు, యుఎస్ లో SSN అని అంటారు, సోషల్ సెక్యూరిటీ నెంబర్. సో అవి ఎప్పటికీ చేంజ్ అవ్వవు. సో మీరు పుట్టినప్పుడు ఏదైతే నెంబర్ ఉంటుందో ఎండింగ్ వరకు కూడా అదే నెంబర్ ఉంటుంది. సో విచ్ ఇస్ అ కాన్స్టెంట్. సో ఆ వాల్యూస్ చేంజ్ అవ్వవు, దాని టైప్ 0 వాల్యూస్ అంటారు. ఓకే, నెక్స్ట్ టైప్ 1 అంటే ఏంటంటే సో ఏదైతే ఎగ్జిస్టింగ్ వాల్యూ ఉంటుందో దానిపైన ఓవర్ రైట్ అయింది అనమాట టైప్ 1 అంటే. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ ఉంది లేదా నా ఫోన్ నెంబర్ ఉంది. ఓకే, ఒక 1 year తర్వాత నా నెంబర్ పోయింది. ఇప్పుడు నేను బ్యాంక్కి వెళ్ళి లెటర్ ఇచ్చి ఫోన్ నెంబర్ అప్డేట్ చేయమని చేస్తారుగా. ఓకే, సో దట్ ఈస్ అ టైప్ 1. సో ఎప్పుడైతే మీ నెంబర్ అప్డేట్ అవుతుందో ప్రీవియస్ నెంబర్ని ఎక్కడ స్టోర్ చేయరు, దే విల్ ఓవర్ రైట్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ నెంబర్, ఇన్ సింపుల్. ఓకే, దాన్ని టైప్ 1 అంటారు. టైప్ 0 అంటే ఏంటి, కాన్స్టెంట్ వాల్యూ. టైప్ 1 ఏంటంటే దాని హిస్టరీ ఎక్కడ స్టోర్ చేయరు, ఓవర్ రైట్ చేస్తారు ఎగ్జిస్టింగ్ డేటా మీద. సో దాన్ని టైప్ 1 అంటారు. ఓకే, టైప్ 2 వచ్చేటప్పటికి విల్ స్టోర్ ద హిస్టారికల్ డేటా. ఓకే, విల్ పుట్ 2 columns, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. ఓకే, విల్ స్టోర్ ద హిస్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఓ ప్రోడక్ట్ తీసుకోండి, ఐఫోన్ తీసుకోండి ఫ్లిప్కార్ట్ లో. సో దానికి ఈ మంత్ ప్రైస్ ఉంటుంది, నెక్స్ట్ మంత్ ప్రైస్ ఉంటుంది, ఆఫర్ లో ప్రైస్ ఉంటుంది, అలా మారుతూ ఉంటుంది కదా. సో రియల్ టైం బ్యాక్ ఎండ్ లో ఏం జరిగింది అంటే ఇఫ్ కన్సిడర్ ఐఫోన్ ఈజ్ అ ప్రొడక్ట్, ఓకే, ఈ ప్రొడక్ట్ ఈ ప్రైస్ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు పెట్టాం. ఓకే, ఈ ఐఫోన్ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు పెట్టాం. ఏదైతే ఇప్పుడు కరెంట్ ఉందో దాంట్లో ఎండ్ డేట్ అనేది మెన్షన్ చేయం, అంటే ప్రెసెంట్ అది రన్నింగ్ అని అర్థం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం వీఆర్ స్టోరింగ్ ద హిస్టరీ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రొడక్ట్ using start date, end date. Clear up? So
ఓకే. టైప్ 3 అంటే ఏంటంటే ఏవైతే రీప్లేస్ చేస్తామో దాన్ని స్టోర్ చేయడం అనమాట. ఇఫ్ ఐ అప్డేటెడ్ మై ఫోన్ నెంబర్, ఓకే, ఇక్కడ ఏంటంటే సో దిస్ ఇస్ ద కరెంట్ నెంబర్, ప్రీవియస్ నెంబర్ విల్ బి అని చెప్పి ఇంకో కాలం యాడ్ చేసి దాంట్లో ఈ ప్రీవియస్ నెంబర్ కరెంట్ నెంబర్ రెండింటిని స్టోర్ చేస్తాం. సో దట్ ఈస్ ద టైప్ 3 ప్రిజర్వ్ లిమిటెడ్ హిస్టరీ. సో లిమిటెడ్ గా హిస్టరీ అనేది స్టోర్ చేస్తాం. లాస్ట్ ఐ కెన్ పుట్ ఓన్లీ 2 or 3 కాలమ్స్ కదా, హిస్టరీ 1, హిస్టరీ 2, హిస్టరీ లిమిటెడ్ గా నేను స్టోర్ చేయగలను. 100 times మీరు అప్డేట్ చేశారు, దాంట్లో ఒక 3 అనేది నేను క్యాప్చర్ చేయగలను హిస్టరీ అనేది. సో విచ్ ఈస్ కమ్ అండర్ టైప్ 3 అనమాట. సో టైప్ 4 అనమాట. సో దీన్ని ఏం చేస్తాం అంటే యాక్చువల్ డేటాని అప్డేట్ చేస్తాం, దాని యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఇంకో టేబుల్లో హిస్టరీ అనేది స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంటెక్స్ట్ అని ఉంది, కాంటెక్స్ట్ గా చేంజ్ చేసాం, టెక్స్ట్ అనేది చేంజ్ చేస్తాం, దీని హిస్టరీ తీసుకెళ్ళి ఇంకో టేబుల్లో స్టోర్ చేస్తాం. సో అక్కడ ఏమి స్టోర్ చేస్తాం అంటే ఈ ఈ కాలం ఎప్పుడు అప్డేట్ అనేది అయింది అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇవి టైప్స్ ఆఫ్ డేటా అనమాట. ఎస్సిడి అంటే ఏంటంటే స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ అనమాట. ఒక వేర్ హౌస్ లోకి వాల్యూస్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఆ దాంట్లో ఏ కాలమ్స్ ఏ టైప్ అనేది ఇన్ కేస్ క్లయింట్ డిఫైన్ చేస్తే యూ విల్ గెట్ అండర్స్టాండింగ్ అనమాట. ఇవి జస్ట్ అండర్స్టాండింగ్ కోసం అనమాట. రిక్వైర్మెంట్స్ ఒకటి వచ్చినప్పుడు ఇఫ్ దే టోల్ టైప్ 1, టైప్ 2, టైప్ 3 అన్నప్పుడు మీకు మైండ్ లోకి ఆ టైప్ 1 అంటే ఏంటో ఒక మీనింగ్ తెలియాలి కదా. సో ఆ మీనింగ్ తెలుసుకోవడం కోసం ఇవ్వనమాట. సో టైప్ 0 అంటే ఏంటి? Fixed values which will not change in the during time. We'll rewrite, will not store any historical data. Type 3 అంటే ఏంటి? We will store the history using from dates. Using dates మనం అదే టేబుల్లో will store the history. దీంట్లో ఏంటి? డూప్లికేట్ రికార్డ్స్ వస్తాయి అంతే కదా. సేమ్ ప్రోడక్ట్ మల్టిపుల్ టైమ్స్ వస్తుంది, డూప్లికేట్ రికార్డ్స్ ఉంటుంది. ఓకే. టైప్ 3 ఏంటి? నో డూప్లికేట్స్ అనమాట. ఇక్కడ ఏం చేస్తాం? వీల్ యాడ్ ఫ్యూ కాలమ్స్, హిస్టరీస్ అనేవి స్టోర్ చేస్తాం, లిమిటెడ్ గా స్టోర్ చేస్తాం. టైప్ 4 లో ఏం చేస్తాం? పేరెంట్ టేబుల్ ఏ ఇంపాక్ట్ చేయం, ఇంకో చైల్డ్ టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో దీని హిస్టరీ ఎప్పుడు అప్డేట్ అయింది అనేది దాంట్లో స్టోర్ చేసుకుంటాం. సింపుల్ అనమాట. ఓకే. ఈ రిక్వైర్మెంట్ మీకు వచ్చినప్పుడు దాంట్లో ఈ టైప్స్ అనేవి మెన్షన్ చేస్తారు, ఈ కాలం ఈ టైప్ అని. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే. డాక్యుమెంట్స్ లో ఒక 5 pages డాక్యుమెంట్ ఉంది, చదువుతున్నప్పుడు ప్రతి వర్డ్ అర్థం అవ్వాలి కదా. సో దానికోసం ఇది, నథింగ్ మోర్ దాన్ దట్. క్లియరా? సో మనం ఈ 2 days లో మనం ఏమేమి డిస్కస్ చేసాం? డేటా వేర్ హౌస్. డేటా లేక్ అనేది వదిలేసండి, మనం మెయిన్ సీక్వల్ కాబట్టి డేటా వేర్ హౌస్ ఇంపార్టెంట్. సో డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్స్ అని క్లియరా? సో ట్రాన్సాక్షన్ డేటాబేస్ అంటే ఏంటో తెలుసు, డేటా వేర్ హౌస్ అంటే ఏంటో తెలుసు, డేటా మార్ట్స్ అంటే ఏంటో తెలుసు. క్లియరా ఇది? సో టాప్ డౌన్ టాప్ అప్ అప్రోచ్, బాటమ్ డౌన్ అప్రోచ్. ఓకే. సో టాప్ అప్ లో ఏంటి, బాటమ్ డౌన్ లో ఏంటి? వి ఫాలో ట్రాన్సాక్షన్, డేటా వేర్ హౌస్, డేటా మార్ట్. టాప్ అప్ లో, బాటమ్ డౌన్ లో ట్రాన్సాక్షన్ డేటాబేస్, డేటా మార్ట్స్, దెన్ డేటా వేర్ హౌస్. డేటా అనేది ఇలా ఫ్లో అయింది. క్లియరా? సో ట్రాన్సాక్షన్ డేటాబేసెస్ లో మనం ఏం వాడతాం? నార్మలైజేషన్ కాన్సెప్ట్ వాడతాం. సో నార్మలైజేషన్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం? 5. సో 6 ఉన్నాయి. సో 6 లో మనం మెయిన్ ఏంటి? 4 అనేవి డిస్కస్ చేసుకున్నాం. ఏమిటి అవి? 1NF, 2NF, 3NF, 3.5NF. సో 1NF అంటే ఏంటి? ఎవ్రీ కాలమ్ షుడ్ హ్యావ్ అటామిక్ వాల్యూ. 2NF అంటే ఏంటి? Partial dependence. 1NF ఎలిమినేట్ పార్షియల్ డిపెండెన్స్. ఏంటి? షుడ్ సాటిస్ఫై 2NF అండ్ ఎలిమినేట్ Transitive dependence. ఏంటి? ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ నాన్ ప్రైమ్, ఫస్ట్ ఏంటంటే ఇట్ షుడ్ సాటిస్ఫై 3NF. సెకండ్ పాయింట్ ఏంటి? ప్రైమ్ అట్రిబ్యూట్స్ అనేవి నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ మీద డిపెండ్ అయినప్పుడు, సో ప్రైమ్ అట్రిబ్యూట్ షుడ్ బి ఏ సూపర్ కీ. ఇఫ్ దే ఆర్ డూప్లికేట్స్, విల్ డివైడ్ ద టేబుల్ ఇంటూ మల్టిపుల్ టేబుల్స్, విల్ క్రియేట్ ఏ సూపర్ కీ. క్లియరా? అండ్ దెన్ ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసాం? స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ అనేవి డిస్కస్ చేసాం, ఎస్సిడి. సో ఇవేంటి? టైప్ ఆఫ్ స్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డేటా వేర్ హౌస్ లో కాలమ్స్ అప్డేట్ అయినప్పుడు దాని హిస్టరీ ఏ టైప్ లో స్టోర్ చేయాలనేది డిస్కస్ చేసాం. ఇన్ కేస్ రియల్ టైమ్ లో ఒకవేళ ఎగ్జాంపుల్ వస్తే నాకు ఆ టేబుల్ టైప్ 4 కి చేంజ్ చేయమంటాడు. టైప్ 4 అంటే ఏంటి? విల్ క్రియేట్ వన్ మోర్ టేబుల్. ఎప్పుడైతే ఈ టేబుల్ లో వాల్యూస్ అప్డేట్ అవుతాయో దాని హిస్టరీ తీసుకెళ్ళి వేరే టేబుల్ లో స్టోర్ చేస్తాం. సో రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవడానికి అంతే. ఓకేనా? సో ఇక్కడ మనం ఏ క్వైరీస్ కానీ ఏ లాంగ్వేజ్ కానీ వాడడం, సింపుల్ నాలెడ్జ్ కోసం. ఇంకొకటి డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసాం? ఎంటిటీ అండ్ అట్రిబ్యూట్స్ అనుకున్నాం. ఎంటిటీ అంటే ఏంటి? ఇట్ మే బి ఆబ్జెక్ట్స్. ఓకే. అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఇంకొంచెం నీట్ గా చెప్పా, అంటే మీన్ ఎంటిటీకి దీనికి డిఫరెన్స్ ఒకటి కొంచెం చెప్పా. సో ఎంటిటీ అంటే ఏంటంటే రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట.
సో అది క్లియర్ గా చెప్పారు. సో ఆబ్జెక్ట్స్ అంటే టేబుల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇఫ్ యు ఆర్ టెల్లింగ్ యాజ్ అట్రిబ్యూట్, అట్రిబ్యూట్ అంటే ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఎంటిటీ. సో ఇక్కడ మీరు ఎంటిటీ అనేది టేబుల్ అనుకోండి, దెన్ అట్రిబ్యూట్ విల్ బికేమ్ కాలమ్స్. ఇఫ్ ఎంటిటీ అనేది డేటాబేస్ అనుకోండి, అట్రిబ్యూట్స్ అనేవి అవుతాయి, టేబుల్స్ అవుతాయి. ఓకేనా? నేమింగ్ కన్వెన్షన్స్ దీంట్లో పెద్ద చేంజ్ ఏ ఉంటుంది. ఓకేనా? ప్రైమ్ అట్రిబ్యూట్స్, నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అనేది తెలుసుకుందాం. సో ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఏవైతే యూనిక్ నాట్ నల్ వాల్యూస్ ఉంటాయో ఆర్ కీస్ అవుతాయో దాన్ని ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటాం. నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్, ఇన్ఫర్మేషన్, వాటిని నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అనుకున్నాం. ఇక్కడ వరకు క్లియర్ కదా? సో టెర్మినాలజీస్ అని మీకు ఇప్పుడు క్లియర్గా వచ్చేసింది. ఇన్ కేస్ మీకు ఏ రిక్వైర్మెంట్ ఈ నేమ్స్ వస్తే మీరు చేయగలుగుతారు కదా రియల్ టైంలో. ఓకే, జీరా బోర్డ్ అంటే డిస్కస్ చేసాం. ఆ జీరా బోర్డ్లో కానీ ఈమెయిల్లో కానీ మీకు వర్క్ అనేది అసైన్ అయింది. ఈ కీవర్డ్స్తో మీకు వర్క్ ఇలా అలికేట్ చేస్తారు. సో అక్కడ టేబుల్ నేమ్ అని కానీ డేటాబేస్ నేమ్ అని కానీ డిఫైన్ చేయరు. ఎంటిటీ అట్రిబ్యూట్స్ ఇవి దీంట్లో డేటా ప్రైమ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఈ కాలమ్స్ ప్రైమ్ అట్రిబ్యూట్స్, ఈ కాలమ్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ ఇలాగే డిఫైన్ చేస్తారు. సో మీకు ఆ వర్డ్స్ చదవగానే మీకు మైండ్లోకి వచ్చేయాలి. ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటే ఇది, నాన్ ప్రైమ్ అంటే ఇది, అట్రిబ్యూట్స్ అంటే ఇవి, ఎంటిటీ అంటే ఇది అనేది మీకు ఐడియా వచ్చేయాలి. నెక్స్ట్ అనమాట. సో మీరు మామూలుగా బ్యాక్ వచ్చేద్దాం, ఫుల్ జూమ్ అవుట్ చేద్దాం. సో మనం డేటాబేస్ తో కనెక్ట్ అవ్వడానికి ఏం చేస్తున్నాం? లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాం. ఏంటిది అది? SQL అనే లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాం. మీరు ఏదైతే ఒక క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తారో, ఓకే, అది డేటాబేస్ ఎలా రీడ్ చేసింది అనేది ఈ డయాగ్రామ్ లో ఉంది. సో ఇక్కడ చూడండి. సో ఈవెన్ దో మీరు సెలెక్ట్ డిస్టింక్ట్ అగ్రిగేట్ ఫంక్షన్స్, ఫ్రమ్, జాయిన్, వేరు, గ్రూప్ బై ఇలా పంపిస్తారు కదా ఒక క్వైరీ రాసి. మీరు ఒక ఫార్మేట్ లో పంపిస్తారు. అది రీడ్ చేసేది ఏ ఫార్మేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసే చూడండి. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఒక సెలెక్ట్ క్వైరీని పాస్ చేసినప్పుడు ఫస్ట్ అది రీడ్ చేసేది ఏంటంటే ఫ్రమ్ లో ఏ టేబుల్ యూస్ చేశారు అనేది రీడ్ చేసింది. ఓకే, దెన్ జాయిన్స్ ఉన్నాయా లేవా, ఇఫ్ దేర్ ఆర్ మల్టిపుల్ టేబుల్స్. సో ఫస్ట్ ఫ్రమ్ లోకి వెళ్ళి దాంట్లో ఏదైనా జాయిన్ కండిషన్ ఉందా లేదా చెక్ చేసింది. ఇఫ్ దేర్ ఇస్ ఎ జాయిన్ కండిషన్, ఇట్ విల్ టేక్ ఆల్ ద టేబుల్, కన్సిడర్ ఆల్ ద టేబుల్స్. దేర్ ఇస్ ఎ సింగిల్ టేబుల్, ఇట్ విల్ టేక్ అప్ టు ఫ్రమ్ అనమాట. సో ఫ్రమ్, జాయిన్, నెక్స్ట్ వేర్ లో ఆ టేబుల్లో ఏ కండిషన్, దేని మీద ఫిల్టర్ చేస్తున్నాడు అనేది అర్థం చేసుకుంటుంది. దెన్ గ్రూప్ బై వాడారో లేదా, ఇన్ కేస్ గ్రూప్ బై వాడితే డేటాను దేని మీద గ్రూప్ చేస్తున్నారు అనేది రీడ్ చేసింది. దెన్ ఇట్ విల్ గో టు ద అగ్రిగేట్ ఫంక్షన్. ఓకే, అండ్ దెన్ ఇట్ విల్ గో టు ద అగ్రిగేట్ ఫంక్షన్. అప్లై అయిన తర్వాత ఇట్ విల్ చెక్ ద హ్యావింగ్ ఎందుకు వాడతాం? గ్రూప్ అయిన వాల్యూస్ ని ఫిల్టర్ చేయడానికి వాడతాం. అండ్ దెన్ ఇట్ విల్ గో టు ద ఓవర్ అండ్ దెన్ సెలెక్ట్, దెన్ డిస్టింక్ట్, ఆర్డర్ బై, టాప్ అండ్ లిమిట్ అనమాట. సో ఇది MySQL పరంగా చెప్పట్ల, ఓవరాల్ Oracle, Postgres అన్నిటి మీద చెప్తాం. సో దీంట్లో కొన్ని వర్డ్స్ MySQL సపోర్ట్ చేయదు. ఓకే, వేరాజ్ Oracle అదర్ డేటాబేస్ సపోర్ట్ చేస్తే ఓవరాల్ గా జనరిక్ గా చెప్తున్నా. ఓకేనా? ఒక్కసారి ట్రై చేయండి. నేను వాడేది ఏంటంటే దీంట్లో ఫ్రమ్, జాయిన్, వేరు, గ్రూప్ బై, అగ్రిగేట్ ఫంక్షన్, హ్యావింగ్, ఓవర్, సెలెక్ట్, డిస్టింక్ట్, ఆర్డర్ బై, టాప్, లిమిట్. సో ఇవి వాడతాం. సో ఇది కూడా ఏంటంటే MySQL నేను వర్క్ చేయలేదు. సో ఐఎమ్ వర్కింగ్ కంప్లీట్లీ అండ్ Oracle అండ్ Postgres అనమాట. సో నేను చెప్పింది ఏంటంటే Postgres, Oracle పరంగా చెప్పాను. క్లియరా? సో దీంట్లో MySQLకి ఏం సపోర్ట్ అవుతుంది అనేది నాకు ఐడియా లేదు, బట్ Oracle అయితే నేను చెప్పిన సపోర్ట్ అవుతాయి. క్లియరా? సో ఇది జస్ట్ ఒక ఫ్లో అనమాట. డేటాబేస్ మీరు పంపించే క్వైరీని ఎలా రీడ్ చేసింది అనేది ఒక ఫ్లో అనమాట. సో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? జాయిన్ క్లాస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వేరు, నెక్స్ట్ గ్రూప్ బైకి వెళ్తుంది. 1 minute, గెట్ ఇట్ డౌన్. సో ఇక్కడ రాసా చూడండి. సో ఇది మీరు పంపించే క్వైరీ. సో జనరల్ గా SQL క్వైరీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సెలెక్ట్ స్టార్ ఆర్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్, నెక్స్ట్ దెన్ దేర్ విల్ బి ఎ జాయిన్ అండ్ దెన్ వేర్ అండ్ దెన్ గ్రూప్ బై, దెన్ హ్యావింగ్, ఆర్డర్ బై, ఇంకేమైనా మిగిలిపోయిందంటే లిమిట్. ఓకే, సో ఫ్రమ్, జాయిన్ ఫస్ట్ రీడ్ చేసేది, దెన్ వేర్, గ్రూప్ బైకి వెళ్ళిద్ది. సో దేనికి ఏం వాడామనేది నేను స్లైడ్ లో మెన్షన్ చేశాను. నెక్స్ట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ చెక్ చేసేది, దెన్ హ్యావింగ్, దెన్ సెలెక్ట్, ఆర్డర్ బై, లాస్ట్ లో లిమిట్. ఓకేనా? సో దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మళ్ళీ వాటిని ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లా. మీకు ఐడియా ఉంది కదా. సో హ్యావింగ్ ఏంటి, గ్రూప్ ఏంటి, వేర్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. సో మళ్ళీ దాని మీద డీప్ గా వెళ్ళట్లా. ఇది ఓవరాల్ గా ఒక SQL అనేది మీరు క్వైరీ పంపిస్తే డేటాబేస్ రీడ్ చేసే విధానం. క్లియర్ కదా ఇది? నెక్స్ట్ అడ్వాన్స్ టాపిక్స్ వచ్చేద్దాం. ఇక్కడతో థియరీ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా SQL లో మిగిలిపోయిన ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్ టాపిక్స్, అది వాళ్ళు స్టార్ట్ చేసి వ్యూస్ తో క్లోజ్ చేస్తా. రేపు మనం
ఆ ప్రొసీజర్స్ నుండి ఫంక్షన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? బ్రో లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడు మెటీరియల్ వ్యూస్ MySQL సపోర్ట్ చేస్తుందా? అంటే నేను లాస్ట్ మిస్ అయ్యా. ఓకే. సో నాకు MySQL గురించి ఐడియా లేదు. సో మామూలుగా జనరల్గా SQL ఏంటంటే మెటీరియలైజ్ వ్యూస్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. ఓకే, నేను రెండు చెప్తా. ఓకే, బట్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ట్రై చేయండి. MySQL మెటీరియలైజ్ వ్యూస్ సపోర్ట్ చేసిందా లేదని మీరు ట్రై చేయండి. ఓకే, నేను జనరల్గా అదర్ డేటాబేసెస్ Oracle Postgres వాటిలో మెటీరియలైజ్ వ్యూ అని చెప్పి ఇంకొకటి కూడా ఉంది. ఓకే, అది రెండు కలిపి చెప్తా. బట్ మీరు ట్రై చేసి నాకు రేపు చెప్పండి వర్క్ అయిందా లేదా అనేది MySQL. ఓకే, సో ఇవి అడ్వాన్స్ టాపిక్స్ అనమాట. ఓకే, ఇప్పుడు దాకా ఏంటంటే ఒక టేబుల్లోకి వెళ్ళాం. టేబుల్లో మనం మల్టిపుల్ థింగ్స్ చేసాం. ఏమేం చేసాం చెప్పండి టేబుల్స్ లో? టేబుల్ క్రియేట్ చేసాం, టేబుల్ లో డేటా ఇన్సర్ట్ చేసాం, టేబుల్ ఆల్టర్ చేసాం, డ్రాప్ చేసాం, ట్రంకేట్ చేసాం, అండ్ అగైన్ డేటాని ఇన్సర్ట్ చేసాం, అప్డేట్ చేసాం, డిలీట్ చేసాం, అండ్ దెన్ సెలెక్ట్ క్వెరీ వాడి ఏమేం చేసాం? రిట్రీవింగ్ చేసాం, దెన్ ఫిల్టర్స్ చేసాం, సార్టింగ్ చేసాం, గ్రూప్ బై చేసాం, ఇంకొకటి మిగిలిపోయింది మ్యానిపులేషన్ చేసాం, మల్టిపుల్ టేబుల్స్ మీద మళ్ళీ ఇవన్నీ అప్లై చేసాం. ఓకే, అండ్ దెన్ మల్టిపుల్ టేబుల్స్ మీద మన ఫిల్టర్ కండిషన్స్ ఎలా అప్లై చేసాం? యూజింగ్ సబ్ క్వైరీ యూజ్ చేసాం, విత్ క్లాస్ యూజ్ చేసి కూడా చేసాం. ఇప్పుడు దాకా చేసినంత టేబుల్ లెవెల్. సో టేబుల్ లెవెల్ ఇక్కడతో క్లోజ్ లాస్ట్ వీక్ తో. ఇప్పుడు మనం చేసేవి ఏంటంటే జూమ్ అవుట్ అయ్యి, సో మనం ఏమన్నా డేటాబేస్ లో ఆబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పాం. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? టేబుల్స్, వ్యూస్, మెటీరియల్స్ వ్యూస్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్. ఓకే, ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, లైక్ సీక్వెన్స్ అని ఇలా ఉన్నాయి. MySQL అవి సపోర్ట్ చేయదు, ఇక్కడ వరకు సపోర్ట్ చేసేది. ఇన్ కేస్ మీరు Oracle కానీ Postgres కానీ SQL డెవలపర్కి వెళ్ళాలనుకుంటే యూ నీడ్ టు లెర్న్ ద అడ్వాన్స్ కాన్సెప్ట్స్. కంప్లీట్గా Oracle రిలేటెడ్ కోర్స్ ఉంటుంది, లేదా కంప్లీట్ Postgres రిలేటెడ్ కోర్స్ ఉంటాయి. సో అడ్వాన్స్ టాపిక్స్ ఏంటంటే మొత్తం SQL టు SQL మారిపోద్ది, సేమ్ ఉండదు. ఆర్కిటెక్చర్ అనేది Oracle వేరు ఉంటుంది, Postgres వేరు ఉంటుంది, MySQL వేరు ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు అడ్వాన్స్ టాపిక్స్ కనుక నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఏంటంటే ఒక దాంట్లో నేర్చుకుని ఇంకో దాంట్లో యూజ్ అవ్వదు. సో మీరు ఇన్ కేస్ నేను Oracle మీద వెళ్దాం అనుకుంటే కంప్లీట్ Oracleకి అడ్వాన్స్ టాపిక్స్ ఉంటాయి, అవి నేర్చుకోవాలి. క్లియరా? ఇన్ కేస్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది. SQL ఏంటంటే ఇక్కడ వరకు నేను చెప్పినంత వరకు అన్నిటికీ కామన్ అనమాట, దీంట్లో ఏం మార్పు ఉండదు. ఇప్పటి నుంచి నేను చెప్పేది ఏంటంటే డిపెండింగ్ ఆన్ డేటాబేస్ టు డేటాబేస్ మొత్తం కంప్లీట్ ఆర్కిటెక్చర్ కానీ వే ఆఫ్ రైటింగ్ కోడ్ కానీ మొత్తం మారిపోతుంది. ఓకే, మీరు ఇక్కడ నుంచి ఏంటంటే ఇన్ కేస్ మీకు రియల్ టైంలో క్లయింట్తో వర్క్ చేయాల్సి వస్తే, ఇఫ్ క్లయింట్ ఈజ్ యూజింగ్ Postgres అయితే కంప్లీట్ Postgres కోర్స్ చేసుకోవాలి. క్లయింట్ ఈజ్ యూజింగ్ Oracle అయితే కంప్లీట్ Oracle చేయాలి. క్లయింట్ ఈజ్ యూజింగ్ AWS Redshift అయితే కంప్లీట్ Redshift రిలేటెడ్ కోర్స్ చేయాలి. ఓకే, సో కోర్సులో ఏమొస్తాయి అంటే యూనిట్ టు లెర్న్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇన్ కేస్ యూఆర్ గోయింగ్ విత్ Oracle ఆర్కిటెక్చర్ నేర్చుకోవాలి, Oracle లో హౌ టు రైట్ ద ప్రొసీజర్స్ నేర్చుకోవాలి, Oracle లో హౌ టు రైట్ ద ఫంక్షన్స్ నేర్చుకోవాలి. ఆర్కిటెక్చర్ కానీ డేటాబేస్ డెవలపర్ కానీ వీళ్ళందరికీ డిపెండింగ్ మళ్ళీ డేటాబేస్ టు డేటాబేస్ మరి వీళ్ళు మారిపోతారు. సో నేను ఒక దాంట్లో నేను డేటాబేస్ ఆర్కిటెక్ట్ అంట. సో నా స్పెషలైజేషన్ దేంట్లో ఉందంటారు. సో ఐ హ్యావ్ స్పెషలైజేషన్ ఇన్ ఓన్లీ ఇన్ Oracle అని చెప్తాను. నేను మళ్ళీ వేరే చెప్పను. వేరే చెప్పా అనుకో బుక్ అయిపోయినట్టే. సో ఇన్ కేస్ వాడికి క్లయింట్కి Postgres వచ్చు, వాడు Postgres రిలేటెడ్ అడిగితే నేను దొరికిపోతాను అనమాట. ఓకేనా? సో మనకి ఏం వచ్చో అదే చెప్పాలి. ఇన్ కేస్ మీరు రియల్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు ఏదైతే వచ్చో అంతవరకు నాకు వచ్చని చెప్పాలి, రాదని చెప్పేయాలి. నో ప్రాబ్లం. అందరికి అన్ని రావాలని లేదు కదా. ఓకే, ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్ ఉంటారు. ఫర్ ఇఫ్ ఐ మై కన్సిడరేషన్ ఐఎమ్ గుడ్ అట్ డేటా అనలిస్ట్ అనమాట. ఏదైనా క్వైరీ అడిగితే నేను రాసి ఇవ్వగలను. ఇఫ్ ఐ ఆస్క్ మీ టు రైట్ ఏ క్వైరీ ప్రొసీజర్స్ ఫంక్షన్స్ అనుకో, నేను రాయగలను, కానీ అంత పెర్ఫార్మెన్స్ వైజ్గా నేను అంత గొప్పగా ఏం రాయలేను. సో ఈ క్వైరీ ఇప్పుడు బాగానే వర్క్ అయింది, ఇన్ కేస్ ఓవర్ పీరియడ్లో అది స్లో అవ్వచ్చు. సో పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ పరంగా నేను వీక్, ఐ కెన్ యాక్సెప్ట్ అనమాట. ఇంటర్వ్యూలో అడిగితే పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ చేసా కానీ ఐఎమ్ నాట్ దట్ మచ్ ఎక్స్పర్ట్ అని క్లియర్గా చెప్తాను. సో మీరు ఏదైతే చెప్తారో దాన్ని బట్టే క్వశ్చన్స్ మారుతూ ఉంటాయి ఇంటర్వ్యూలో. సో ఇంటర్వ్యూలో మీరు కూర్చున్నప్పుడు ఇలాగే అడగాలని వాడు ఏం రాసుకుని రాడు, మీరు చెప్పే ఆన్సర్ బట్టి వాడు క్వశ్చన్స్ మారుతూ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి ఎలా ఉండాలంటే నేను దీంట్లోనే ఎక్స్పర్ట్ని, మనం దీంట్లోనే అడిగినట్టు తెచ్చుకోవాలి. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ జీసీపీ, వాడు ఏదైనా ఓవర్ అదర్ దాని జీసీపీ కాన్సెప్ట్స్ కానీ అడ్వాన్స్గా వెళ్తున్నాడు అనుకోండి, సో ఐ నెవర్ వర్క్ ఆన్ దట్, నాకు వీటి వరకు వచ్చి కెన్ ఆస్క్ ఇన్ దట్ అంటే వాడు అక్కడ బ్రేక్ చేసుకుని మళ్ళీ లోపలికి వస్తాడు, మీరు ఏదైతే చెప్పారో ఆ పార్ట్కి వస్తాడు. ఓకేనా? సో అలా అనమాట. సో జీసీపీకి అది, వేరే అదర్ డేటాబేసెస్కి ఏంటంటే మీకు ఏదైతే వచ్చో అది దాని మీద వెళ్ళండి. సో క్లయింట్ ఇన్ కేస్ Oracle అంటే Oracle రిలేటెడ్ మీద ప్రిపేర్ అయ్యి కంటిన్యూ చేయండి. సో ఫస్ట్ ఏదైనా నేర్చుకునేప్పుడు ట్రై టు అండర్స్టాండ్ ద ఆర్కిటెక్చర్ అనమాట. సో నెక్స్ట్ దాంట్లో వాడే కీబోర్డ్స్ కానీ దాంట్లో వాడే నేమింగ్ కన్వర్షన్స్ నేర్చుకోవాలి. దెన్ హౌ టు ఎగ్జిక్యూట్ ఇట్, దాంట్లో ఎఫిషియన్సీ ఏదేంటి వాళ్ళకి తెలుసుకోవాలి. సో దేర్ విల్ బి 100 ways టు రైట్ ఎనీ క్వెరీ ఆర్ ఎనీ లాంగ్వేజ్ అనమాట. దాంట్లో ఎఫిషియన్సీ ఇది రాస్తే కరెక్ట్,
సో దీనికి ఇది కరెక్ట్ అనేది ఏంటనేది నేర్చుకోవాలి. సో ఈ మూడింటి ఇంపార్టెంట్ అనమాట. సో నేను బేసిక్గా చెప్పి వదిలేస్తా, నేను ఏది డీప్గా చెప్పను. సో ఇంట్రొడక్షన్ చెప్పి వదిలేస్తా. ఫ్యూచర్లో మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ట్రై టు లెర్న్ ఆన్ యువర్ ఓన్ ఆర్ టేక్ ద కోర్స్ అనమాట, దాని రిలేటెడ్ కోర్స్ని తీసుకోండి. క్లియరా? సో ఇప్పుడు నేను చెప్పే ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. డేటాబేస్ టు డేటాబేస్ మారింది, అదైతే గుర్తుపెట్టుకోండి. వ్యూస్ అనేది అన్ని డేటాబేస్లో కామన్గా ఉంటుంది. సో వ్యూస్ అనేది దేనికి వాడతారంటే, వ్యూ ఇస్ ఎ విర్చువల్ టేబుల్ based on the result of SQL query. It doesn't store data itself. It pulls data from underlying tables, simplifying complex query by encapsulating logics in a single query. Virtual table secure simple way of accessing data. Simple గా చెప్తా, మీరు విత్ క్లాస్ నేర్చుకున్నారా? సో విత్ క్లాస్ ఏం చెప్పాం, కాంప్లెక్స్ క్వైరీస్ ని డివైడ్ చేసి అలా స్టోర్ చేస్తాం కదా, సేమ్ వ్యూ కూడా అదే చేసింది. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మీరు టేబుల్స్ ఏం క్రియేట్ చేయలేరు. ఐ మీన్ ఓకే, అంత డీప్గా సింపుల్గా చెప్తా. సో ఆబ్జెక్ట్స్ ఏమేమి అనుకున్నాం, టేబుల్స్, వ్యూస్, మెటీరియల్స్ వ్యూస్, ప్రొసీజర్ ఫంక్షన్స్ అక్కడ ఇవి ఆబ్జెక్ట్స్ అనమాట. సో ఇప్పుడు వ్యూకి జూమ్ ఇన్ చేద్దాం. సో వ్యూ కూడా ఏంటంటే ఒక టేబుల్ లాంటిది, బట్ ఇట్స్ నాట్ ఏ విర్చువల్ వన్, ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్, ఇట్స్ ఏ విర్చువల్. విర్చువల్ అంటే మీనింగ్ ఏంటంటే, మీరు డేటాబేస్తో కనెక్ట్ అయినప్పుడు సెషన్ క్రియేట్ అయ్యింది కదా, ఆ సెషన్ ఉన్నంత వరకే ఆ వ్యూలో అనేది డేటా ఉంటుంది. వన్స్ సెషన్ ఎండ్ అయిపోయింది అనుకోండి, డేటా అనేది ఫ్లష్ అయిపోద్ది. ఓకే, వ్యూ అనేది ఒక విర్చువల్ టేబుల్ అనమాట. సో దీంట్లో యాక్చువల్ డేటా ఉండదు. ఏదైతే మీరు సెలెక్ట్ క్వైరీ ఇస్తారు కదా, ఇప్పుడు నేనేం చేస్తున్నా, క్రియేట్ టేబుల్ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటున్నాం. ఏదైతే ఆ క్వైరీ ఉంది కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, దాని డేటాతో ఒక టేబుల్ అనేది క్రియేట్ అయింది, విర్చువల్ టేబుల్ క్రియేట్ అయింది, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ వ్యూ అనమాట. క్లియరా? సో ఇది ఎంతసేపు ఉంటుంది అంటే, దీని డేటా ఆ సెషన్ ఉన్నంత వరకే ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ డిస్కనెక్ట్ విత్ ద సెషన్ అండ్ ఇఫ్ యూ క్రియేట్ ఎ న్యూ సెషన్, అగైన్ ఇట్ విల్ రన్ దట్ సెలెక్ట్ క్వైరీ అండ్ ఇట్ విల్ గెట్ ద డేటా అనమాట, సింపుల్గా. క్లియరా? సో వ్యూ అనేది ఏంటంటే ఇట్స్ ఏ సెలెక్ట్ క్వైరీ. క్లియరా? ఏదైనా డౌట్ ఉందా దీంట్లో? సో ఈ డయాగ్రామ్ చూడండి. సో నేను ఏం చేశాను అంటే, మల్టిపుల్ సెలెక్ట్ క్వైరీస్ జాయింట్ కండిషన్ యూస్ చేసి ఒక సెలెక్ట్ క్వైరీని క్రియేట్ చేశా. సో దాంతో ఒక వ్యూని క్రియేట్ చేశాను. ఓకే, ఇట్స్ ఏ విర్చువల్ అనమాట. విర్చువల్ అంటే ఏంటి, దాంట్లో డేటా అనేది బేస్డ్ ఆన్ సెలెక్ట్ క్వైరీలో ఉన్న డేటా అనేది ఉంటుంది. ఎప్పుడు వరకు ఉంటుంది, ఆ సెషన్ ఉన్నంత వరకు ఉంటుంది. సెషన్ రిఫ్రెష్, అగైన్ డేటా విల్ బి ఫ్లష్డ్ అవుట్. అగైన్ మళ్ళీ మీరు ఏదైతే సెషన్ స్టార్ట్ చేస్తారో అప్పుడు మళ్ళీ సెలెక్ట్ క్వైరీ రన్ చేసుకుని డేటా అనేది రిట్రీవ్ చేసుకుంటుంది. వ్యూ అనేది క్లియరా? ఏదైనా డౌట్ ఉందా వ్యూలో? సో ఒక్కసారి చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, స్పేస్ అనేది సేవ్ అయింది. ఇప్పుడు మీరు రియల్ టైంలో విర్చువల్ టేబుల్లో డేటా లైక్ విత్ క్లాస్లో టేబుల్ నేను ఏం చేసా, క్రియేట్ టేబుల్ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఒక టేబుల్ క్రియేట్ అయితే ఏమైంది, స్పేస్ అనేది ఆక్యుపై అయింది. సో దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యూజ్ ఇంపాక్ట్ అనమాట. ఆ స్పేస్ ఎక్కువ క్రియేట్ అయితే అంటే ఆ కండిషన్ రన్ అవ్వడానికి సర్వర్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అయింది. ఇక్కడ ఏమైంది అంటే, ఇక్కడ ఎలాంటి టేబుల్ క్రియేట్ అవ్వట్లేదు, ఎలాంటి స్పేస్ యూటిలైజ్ అవ్వట్లేదు. వీఆర్ క్రియేటింగ్ ఏ జస్ట్ టెంపరీ స్పేస్ అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటంటే, మెయిన్ స్పేస్ ఒకటి సేవ్ అయింది. రెండోది వచ్చేసేపు ఏంటంటే, ఇప్పుడు మీరు క్రియేట్ టేబుల్ అని చెప్పి మల్టిపుల్ టేబుల్స్ మీద ఒక టేబుల్ విర్చువల్ టేబుల్ క్రియేట్ చేశారు, ఆర్ ఇంకో టేబుల్ క్రియేట్ చేశారు. ఇన్ కేస్ ఇప్పుడు కస్టమర్ టేబుల్, ఆర్డర్స్ టేబుల్ మీద ఒక టేబుల్ క్రియేట్ చేశారు. కస్టమర్ టేబుల్ అప్డేట్ అయితే ఈ టేబుల్లో డేటా అప్డేట్ అయితే, కస్టమర్ ఆర్డర్స్ అనే టేబుల్ రెండు ఉన్నాయి. కస్టమర్ ఆర్డర్ అని ఇంకో టేబుల్ క్రియేట్ చేశారు ఈ రెండింటి మీద. ఇఫ్ న్యూ కస్టమర్ యాడెడ్ ఇన్ ద కస్టమర్ టేబుల్, ఈ కస్టమర్ ఆర్డర్ అనే టేబుల్ అప్డేట్ అవుతా అవ్వదు. వేరేస్ వ్యూ ఏమైంది, ఎవ్రీ సెషన్కి రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ డేటా అప్డేట్ అవుతుందో, దీంట్లో కూడా ఎవ్రీ సెకండ్కి డేటా అనేది రిఫ్రెష్ అయ్యి అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇది మెయిన్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ వచ్చేటప్పటికి ఏంటంటే, సో ఒక టేబుల్ మీద ఒక పర్సన్ వెళ్ళి ఒక ఆబ్జెక్ట్ మీద పడుతున్నాడు. 100 లేక 100 యూజర్స్ వెళ్ళి ఒక ఆబ్జెక్ట్ మీద పడ్డారు. ఎంప్లాయ్ అనే ఆబ్జెక్ట్ మీద, స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ మీద పడ్డారు. సో దేర్ ఈస్ ఏ ఛాన్స్ ఆఫ్ స్లో, ఆ టేబుల్ అనేది స్లో అవుతూ ఉంటుంది క్వైరీస్ ఆ టేబుల్ మీద. వేరేస్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ టేబుల్ మీద పడకుండా ఇంకొక వ్యూని క్రియేట్ చేసి ఒక 5,000 మంది ఇటు, 5,000 మంది ఇటు, లేదా మొత్తం 10,000 మందిని ఇటు వేసి దీని మీద ఇంపాక్ట్ అనేది తగ్గిస్తున్నాం. ఓకేనా? ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మెంబర్స్ ఉన్నారు, 200 మెంబర్స్ సేమ్ క్వైరీ వాడుతున్నారు, 200 మెంబర్స్ అలా సేమ్ క్వైరీ వాడుతున్నారు. సో ఈ క్వైరీస్కి మనం వ్యూస్ క్రియేట్ చేసాం అనుకోండి, 200కి. సో మొత్తం టేబుల్ మీద 1000 మెంబర్స్ ఇంపాక్ట్ అవ్వరు. 200 మెంబర్స్ ఒక వ్యూ, ఒక ఆబ్జెక్ట్ మీద ఇంకో 200 మెంబర్స్ అలా. సో వీఆర్ డూయింగ్ సమ్ పెర్ఫార్మెన్సెస్ ఫర్ ద సెలెక్ట్ క్వైరీ అనమాట. సో దీనివల్ల ఏంటంటే సర్వర్ మీద ఇంపాక్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, క్వైరీ స్పీడ్గా రిట్రీవ్ అయ్యింది అనమాట. మెయిన్ బెనిఫిట్ ఇదే అనమాట. క్లియరా? ఎనీ డౌట్స్ వ్యూ అనేది? ఇంకొకటి, నేను లిమిటెడ్ కాలమ్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఇఫ్ దెర్ ఆర్ 50 కాలమ్స్ ఉన్నాయి ఒక టేబుల్లో, సో దాంట్లో నేను 20 కాలమ్స్ మీద వ్యూ క్రియేట్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ మై టేబుల్ నేమ్
ఆర్ మై కాలమ్స్ టు ఎక్స్ పర్సన్. సో వాడికి ఏంటంటే నేను టేబుల్ నేమ్ ఇవ్వను, వ్యూ నేమ్ ఇస్తా, వాడు ఆ వ్యూలోంచి డేటా ఫెచ్ చేసుకుంటాడు. సో దీనివల్ల ఏంటంటే సెక్యూరిటీ ఉంటుంది. సో లిమిటెడ్ యాక్సెస్ అనేది మనం ప్రొవైడ్ చేయగలం. క్లియర్? సో ఇది మెయిన్ బెనిఫిట్స్ వ్యూ వల్ల. అంటే సెషన్ వరకే ఉంటది కదా సార్ వ్యూ ఇప్పుడు. అని సెషన్ వరకే ఉంటుంది. సెషన్ అనేది ఎలా క్రియేట్ అయింది? ఒక యూజర్ డేటాబేస్ తో కనెక్ట్ అయితే క్రియేట్ అయింది. నేను ఒక వ్యూ క్రియేట్ చేసి ఒక యూజర్కి యాక్సెస్ ఇచ్చాను, వాడు కనెక్ట్ అయినప్పుడు సెషన్ క్రియేట్ అయింది కదా. సెషన్ క్రియేట్ అయినప్పుడు ఏమైంది? సెషన్ క్రియేట్ అయింది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ నేమ్ రాశారు. వ్యూ నేమ్ రాసినప్పుడు ఏంటంటే ఆ క్వైరీ ఏం చేసింది? ఆల్రెడీ సెషన్ లో డేటా ఉంటే ఇట్ విల్ షో దట్ డేటా. ఇఫ్ లేకపోతే రీఫ్రెష్ చేసి ఆ 2 టేబుల్స్ లో ఉన్న డేటాని క్వైరీ చేసి తెచ్చి నీకు చూపించింది. బేసికల్గా డేటా స్టోర్ అవ్వదు, ఆ క్వైరీ క్వైరీని స్టోర్ చేసుకుంటుంది. ఆ క్వైరీ అనేది సెషన్ కి రిఫ్రెష్ అవుతా ఉంటుంది. సింపుల్ గా అలా గుర్తుపెట్టుకోండి. బ్యాంకింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మీకు మీరు అన్నట్టు ఎన్క్రిప్షన్ అంటే మీ పేర్లు తెలియకూడదు, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చూపించకుండా మీ చేత వర్క్ చేయించాలి. అప్పుడు మీ వ్యూస్ ఇచ్చారు, మీకు ఎక్కడో ఒక చోట ఇంత ₹1,00,000 డబ్బులు వెళ్ళినాయి అని ఉంటుంది, పేరు ఉంటుంది. ఇది మీకు కనపడకుండా చేస్తారా లేకపోతే దాంట్లో టైప్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు కూడా విజువాలిటీ ఉండదు. నాకు డేటా పంపించేటప్పుడు ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తారు. సో ఆ ఎన్క్రిప్షన్స్ కి దేర్ ఆర్ అగైన్ యూ నీడ్ టు లెర్న్ ఒరాకిల్ పోస్ట్గ్రెస్ కి సపరేట్ ఎన్క్రిప్షన్స్ ఉంటాయి. ఓకే, SHA-26 అందుకే అంటే MySQL కి ఉండొచ్చేమో, బట్ ఒరాకిల్ కి పోస్ట్గ్రెస్ కి దేర్ ఆర్ సపరేట్ ఎన్క్రిప్షన్ మెథడ్స్ అనమాట. సో అగైన్ డేటాబేస్ టు డేటాబేస్ ఎన్క్రిప్షన్ మెథడ్స్ మారిపోతాయి. సో దే విల్ అప్లై దోస్ ఎన్క్రిప్షన్ మెథడ్స్. సో ఏదైతే ఫోన్ నెంబర్స్ అవి ఉంటాయో దాన్ని ఎన్క్రిప్ట్ చేసి నాకు పంపిస్తారు. సో ఫోన్ నెంబర్ లైక్ 8143567123 అలా ఉందనుకోండి, నాకు వచ్చేటప్పటికి 811111 అలా వస్తుంది అనమాట. అది ఎన్క్రిప్ట్ అయ్యి దాని వాల్యూ అనేది డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటుంది. ఎవరికైతే విజువల్ ఉంటుందో వాళ్ళ దగ్గర వాళ్ళకి ప్యాకేజ్ లో డీక్రిప్ట్ చేయమని చెప్పి కోడ్ రాస్తారు. సో వాళ్ళకి వెళ్ళేటప్పుడు డీక్రిప్ట్ అయ్యింది. ఎవరు ఆ టేబుల్ లో చూసినా వాళ్ళకి అన్ని 1లే కనిపిస్తాయి. సో ఈవెన్ ఎంప్లాయర్స్ కూడా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది ఇన్ కేసు రియల్ టైమ్ లో. మీరు SQL కోడ్ రాసేప్పుడు లైక్ ఐ వాంట్ టు రిట్రీవ్ 98485 అనే రిట్రీవ్ చేయాలనుకున్నాను. ఇక్కడ మనకి ఎర్రర్స్ అనేవి ఏవైతే ఎర్రర్స్ వస్తాయో ఇక్కడ మనం యాక్చువల్లీ ఏంటంటే రియల్ టైంలో సో మన ఎర్రర్స్ వచ్చేవి ఏంటంటే నంబర్స్ దగ్గర వీటి దగ్గర రావు. ఓకే, మాక్సిమం లెంత్ సేమ్ ఉంటే ఇవి సేమ్ ఉంటాయి. మనకి ఎర్రర్స్ ఎక్కడ వస్తాయి అంటే ఇవే మెయిన్ ప్రైమరీ ఫార్మ్ కి ఒకటి వస్తాయి. ఓకే, అంటే మనం వర్క్ చేసినా ఏదైనా కోడ్ రాసేప్పుడు వాళ్ళు దేని బేసిస్ మీద రాస్తారంటే ఐడి బేసిస్ మీద రాస్తారు. దే విల్ నాట్ గో మచ్ డీప్ అనమాట. ఓకే, అంటే ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ ఎలా ఉంటుంది అంటే కస్టమర్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు స్టోర్ అయ్యేటప్పుడు ఎన్క్రిప్ట్ అయిపోయి స్టోర్ అయిపోతాయి. మన వర్క్ ఏంటి, ఇష్యూస్ రాకుండా ఫ్లో వెళ్ళిపోవాలి ఉండేటట్టు చూసుకోవడం. అండ్ ఏదైతే ఎంప్లాయ్ ఉంటాడో లైక్ కాల్ సెంటర్ ఎంప్లాయ్ కానీ వాడి దగ్గర డీక్రిప్ట్ అయింది. ఈ మధ్యలో ఎవరైతే టీమ్స్ కానీ వర్క్ చేస్తారో వాళ్ళకి ఎవరికి ఈ డేటా అనేది కనిపించదు అనమాట. మీ దగ్గర ట్రిలియన్స్ ఆఫ్ డేటా ఉంది. నిన్న బ్యాంక్ పని చేస్తున్నారు అన్నారు కదా, మీరు నిన్న 10 లక్షలు దాటి ట్రాన్సాక్షన్స్ ఎవరెవరు అయినాయో అని మిమ్మల్ని అడిగారు. అది మనల్ని అడగరు, అదే చెప్తుంది. సో ఇక్కడ ఏం జరిగింది అంటే రియల్ టైంలో ఈ ఉంటాయి కదా కండిషన్స్, ఇవన్నీ పవర్ బిఐ ట్యాబ్లెట్ డెవలపర్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి లైవ్ లో పెట్టేస్తాడు. ఓకేనా, ఆ టూల్ వరకే అది విజువల్ అయ్యేటట్టు కోడ్ రాస్తారు అనమాట. మధ్యలో ఎవరైతే ఎంప్లాయీస్ కానీ ఎవరికి ఎండ్ టు ఎండ్ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎవరికి అదనేది విజువాలిటీ ఉండదు. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా వాటిలో డీక్రిప్షన్స్ కొన్ని కోడ్ రాసి ఉంటుంది. వాళ్ళు చూపించేటప్పుడు డీక్రిప్ట్ అయి చూపిస్తాయి అనమాట. అది కూడా లిమిటెడ్ గానే రాస్తారు. ఇప్పుడు అంటే మీరు మధ్యలో ఏమి కనిపించవు, మాకేం కనిపించవు, అమౌంట్స్ కానీ ఏం కనిపించవు. ఇన్ కేసు కనిపించినా కూడా కస్టమర్ నేమ్స్ కానీ అవన్నీ డిఫరెంట్ గా ఎన్క్రిప్ట్ అయ్యే కనిపిస్తాయి. అలా ఉంటుంది. ఓకే, మేము మళ్ళీ వర్క్ చేస్తుంటే ఐడి బేసిస్ మీద అంటే ఈ కస్టమర్ కి ఐడి ఉండొచ్చు అని మేము అజ్యూమ్ చేసుకుని ఎలా మేము చేస్తాం అర్థం చేసుకుని మేము దాని బేసిస్ మీద చేసుకుంటాం. డేటాతో సంబంధం ఉంటుందో ఇన్ కేసు డేటా ఎర్రర్ వస్తే ఐడి బేసిస్ మీద ట్రాక్ చేసుకుని చేసుకుంటాం. మాక్సిమం మాకు ఎర్రర్స్ అని ఎలా త్రో చేస్తాయి అంటే ఐడి బేసిస్ మీద త్రో చేస్తాయి. మెటాడేటా పెట్టుకుని అనుకుని అలా చేస్తాం. ఓకేనా, క్లియరా? వ్యూస్ అనేవి క్లియర్ ఎందుకు వాడతాం క్లియర్ అయింది కదా. సో దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్ మెటీరియలైజ్డ్ వ్యూస్. సో దీంట్లో నేను యాడ్ చేసినట్లేను. ఓకే, సో దీంట్లో యాడ్ చేయాల. సో మెటీరియలైజ్ వ్యూస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, సిమిలర్ టు వ్యూస్ అనమాట. ఇక్కడ డేటా అనేది రియల్ టైంలో స్టోర్ అయింది అంతే. వ్యూ కి మెటీరియలైజ్ డిఫరెన్స్ ఏంటంటే వ్యూ అనేది డేటాను స్టోర్ చేయదు, వర్చువల్ టేబుల్ అనమాట. మెటీరియలైజ్ వ్యూ అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. సో అది డేటాను స్టోర్ చేసుకుంటుంది. ఇన్ కేస్ డేటా రీఫ్రెష్ అవ్వాలంటే మాన్యువల్ గా రీఫ్రెష్ మెటీరియల్ వ్యూ అని చెప్పి రాయాలన్నమాట. సో ఎవ్రీడే మీరు క్వైరీ కాల్ చేసినప్పుడు మెటీరియల్ వ్యూని రిఫ్రెష్ చేయాలి. సో ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తారో ఇట్ విల్ గెట్ ద డేటా ఫ్రమ్ ద క్వైరీ అండ్ ఇట్ విల్ స్టోర్ పర్మనెంట్లీ.
ఓకే, సో దేనికి యూస్ చేస్తాం కూడా చెప్పా. ఫస్ట్ సెక్యూరిటీ పర్పస్, లిమిటెడ్ టేబుల్ నేమ్స్ ఎక్స్పోజ్ చేయకూడదు అన్నప్పుడు యూస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఒక టేబుల్ మీద ఇంపాక్ట్ అవ్వకుండా వీఆర్ డివైడింగ్ ద డేటా ఇంటూ మల్టిపుల్ వ్యూస్ అండ్ మెటీరియల్ వ్యూస్ అండ్ విల్ షేర్ విత్ ద క్లయింట్స్ అనమాట. సో ఇవి మెయిన్ బెనిఫిట్స్ అనమాట వ్యూస్ కి, మెటీరియల్ వ్యూస్ కి. సో నేను దీని క్వైరీ రాయట్లా, ఇన్ కేస్ మీరు రాయాలంటే ఇక్కడ చూడండి క్వైరీ ఉంటుంది. సెలెక్ట్ ఫ్రమ్ వ్యూ యాజ్, ఓకే రాద్దాం, ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ మీరు వ్యూస్ మెటీరియల్ వ్యూస్ సింపుల్ గా క్రియేట్ చేయండి. దీంట్లో పెద్ద లాజిక్ గీజిక్స్ ఏ ఉంటుంది. సింపుల్ గా మనం క్రియేట్ టేబుల్ అలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. అదే ఐడియా. ఓకే, ఈ టేబుల్ ఉంది. ఇన్ కేస్ ఈ టేబుల్ తో ఇంకో బ్యాకప్ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఆ క్వైరీ ఏంటి? సో ఇది చేస్తారా, బ్యాకప్ టేబుల్ క్రియేట్ అయ్యింది కదా. సో ఐ ట్రై దిస్ వన్. ఓకే, సో ఇన్ కేస్ నేను వ్యూ క్రియేట్ చేయాలంటే సేమ్ ఇదే ఉంటుంది. క్రియేట్ వ్యూ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట. క్రియేట్ వ్యూ, వ్యూ నేమ్, ఓకే. సో దీని ఇక్కడ మీకు వ్యూస్ ఉన్నాయి కదా, దీన్ని రిఫ్రెష్ చేయండి. సో వ్యూస్ క్రియేట్ అయినాయి. ఇవి ఆబ్జెక్ట్స్ కదా డేటాబేస్ కి, దాని ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ మీరు చూస్తే కస్టమర్ బీకేపీ సార్ ఇప్పుడు మేము ఏదైనా రాయొచ్చు, సెలెక్ట్ క్వైరీ ఇలాగే రాయాలంటే. మేము ఆల్రెడీ కమాండ్స్ మేము ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు నేను క్రియేట్ వ్యూ అని చెప్పి ఆన్సర్ 1 లైక్ 238 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, దానికి ప్రతిదానికి అవుట్పుట్ వస్తుంది కదా. ఇప్పుడు వ్యూలో నేను క్రియేట్ వ్యూ అని చెప్పి క్వశ్చన్ ఆన్సర్ నాకు ఇప్పుడు దబక్కనే నేను ఒక 1 మంత్ తర్వాత నేను ఆ టేబుల్ అవుట్పుట్ చూడాలనుకోండి, అప్పుడు అలా చేసుకోవచ్చు. అంటే క్వశ్చన్ అర్థం కాలేదు. బేసికల్ గా మాకు క్వశ్చన్స్ ఇచ్చారు సార్. ఓకే. ఒక వ్యూ క్రియేట్ చేసి ఒక క్వశ్చన్ కి ఆన్సర్ రాసి పెట్టేసుకుంటే రేపు పొద్దున ఎప్పటికైనా క్వెరీ రాసి అలా వదిలేస్తే అది టెంపరీగా క్వెరీ స్టోర్ అవుతుంది కాబట్టి మా ఎప్పుడు కావాలంటే ఇప్పుడు రిట్రీవ్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు. సో నేను ఆన్సర్ అవుట్పుట్ పెట్టుకొని చేయొచ్చు. అలా పెట్టేసుకుంటే మొత్తం 238 కి క్వశ్చన్స్ కి నేను ఆన్సర్స్ వ్యూలో పెట్టేసుకోవచ్చు. యా, చేసుకోవచ్చు. సో టేబుల్ లో నేను ఏం క్రియేట్ చేశా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ బీకేబీ 24 అనేది క్రియేట్ చేశా. అయిపోయింది సార్, ఒక్క 5 minutes. 24 క్రియేట్ చేశా కదా. ఓకే, ఇది టేబుల్ అనమాట. ఓకే, నేను వ్యూలో ఏం క్రియేట్ చేశా, కస్టమర్ బీకేపీ అని క్రియేట్ చేశా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ బీకేపీ. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక వాల్యూని ఇన్సర్ట్ చేస్తా. ఇన్సర్ట్ చేస్తే ఏమైంది, వ్యూలో రిఫ్రెష్ అయ్యి నేను ఏదైతే అప్డేట్ చేశానో అది కనిపిస్తుంది. వేరేస్ బ్యాకప్లో కనిపించిందా, వేరేస్ టేబుల్లో కనిపించిందా, కనిపించింది. ఎందుకు, ఇక్కడ రిలేషన్ లేదు. వ్యూలో అనేది రిలేషన్ ఉంది. క్లియరా? సో నేను ఇప్పుడు ఒక వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నా. క్లియర్ కదా, నేను టేబుల్ ఎలా క్రియేట్ చేశాను చూపించాను, వ్యూ ఎలా క్రియేట్ చేశాను చూపించాను. సో నేను వ్యూలోకి డేటా ఇన్సర్ట్ చేస్తున్నా, చూడండి. సారీ, టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్స్. సో నేను ఏమైనా ఇన్సర్ట్ చేస్తా అంటే CUSTOMER ఐడి కామా కస్టమర్ నేమ్, ఫోన్. ఇక్కడ వరకు ఇచ్చి చూద్దాం, ఎర్రర్ వస్తే దాన్ని బట్టి మళ్ళీ యాడ్ చేద్దాం. సో 121 కామా
రాజు కామ r@h.h. ఓకే అండ్ దెన్ ఫోన్ నెంబర్ వచ్చేసప్పటికి ఓకే ఈమెయిల్ ఒకటి యాడ్ చేద్దాం. Okay, I'll try to insert this data. Insert all up. Field address does not have a default value. So దీంట్లో default address అనేది default value లేదు. సో మేము address అనేది default గా డిఫైన్ చేయాలి. సో ఇక్కడ అడ్రస్ అనే నేమ్ ఎలా ఉంది? ADDRESS. ADDRESS. మీరు ఇక్కడ ఏదైతే డిఫైన్ చేస్తారో అది ఇక్కడ పెడితే సరిపోతుందండి. అక్కడ అంటే మీన్ ఇక్కడ మీరు ఏ ఫార్మాట్ లో డిఫైన్ చేస్తారో ఇక్కడ అదే ఫార్మాట్ లో డేటా ఉండాలి. సో హైదరాబాద్ అని పెడుతున్నా అండ్ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో ఇన్సర్ట్ అయింది. ఓకే, సో సేమ్ ఇదే చూద్దాం. వేర్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు 1212. సో ఎగ్జిక్యూట్ చేశాను. డేటా నాట్ ఎగ్జిస్ట్. సేమ్ ఇదే పీకేబీలో పెడుతున్నా. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ డేటా ఉంది. క్లియరా? వ్యూలో ఏంటి రిఫ్రెష్ అయ్యి స్టోర్ అవుతుంది. సో ఎవ్రీ టైం రిఫ్రెష్ అయింది. సో మీకు టేబుల్ ఏదైతే వాల్యూస్ అప్డేట్ అవుతాయి అవి వ్యూలో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి. వెరాస్ నేను ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది? స్పేస్ ఆక్యుపై అవుతుంది. ఓకే, దెన్ ఏదైతే అదర్ దాని పేరెంట్ టేబుల్స్ ఉన్నాయో దాంట్లో డేటా అప్డేట్ అయితే దీంట్లో రిఫ్లెక్ట్ అవ్వదు. క్లియరా? సోర్స్ టేబుల్స్లో అప్డేట్ అయితే దీంట్లో అప్డేట్ అవ్వట్లేదు కదా, వేరే వ్యూలో అవుతుంది. సో ఇందుకనే వ్యూస్ యూస్ చేస్తాం. వ్యూకి మెటీరియల్ వ్యూ డిఫరెన్స్ ఏంటంటే, సో మెటీరియల్ వ్యూలో విల్ స్టోర్ అగైన్ ద డేటా. కాకపోతే ఇన్ కేస్ మీకు దాంట్లో ఉన్న వాల్యూస్ దీంట్లో రిఫ్లెక్ట్ అవ్వాలంటే యూనిట్ రిఫ్రెష్ ద మెటీరియల్ వ్యూ. క్లియరా? సో వ్యూస్ మెటీరియల్ వ్యూస్ ఎక్కడ వాడాలి అని ఇన్ కేస్ అడిగితే, వ్యూస్ అనేవి ఏంటంటే హ్యూజ్ డేటా ఉంది, ట్రిలియన్స్ లో రికార్డ్ ఉంది. ఓకే, సో ఎప్పుడైతే ట్రిలియన్స్ లో రికార్డ్ ఉందో ఇన్ కేస్ వ్యూ రిఫ్రెష్ అవడానికి ఎంత టైం పడుతుంది? ట్రిలియన్స్ రికార్డ్ ని చూపించడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, రైట్? సో దానికన్నా ఏం చేస్తాం అంటే, మనం ఒక మెటీరియల్ వ్యూ క్రియేట్ చేసాం అనుకోండి. ఇన్ కేస్ డేటా మార్ట్ ఉంది, డేటా మార్ట్ లో దెర్ ఆర్ వ్యూస్ అండ్ మెటీరియల్ వ్యూస్. ఓకే, కరెంట్ నిన్న జరిగిన ట్రాన్సాక్షన్ ల్యాక్స్ లో ఉన్నాయి. వ్యూ ఎవ్రీ టైమ్ 1 lakh రికార్డ్స్ రిఫ్రెష్ చేస్తా ఉంటే సర్వర్ మీద ఇంపాక్ట్ అయింది కదా. అలా కాకుండా ఇఫ్ ఐ క్రియేట్ ఏ మెటీరియల్ వ్యూ స్టోర్ అయిపోయి ఉంది. సో నో నీడ్ టు రిఫ్రెష్ అగైన్ అండ్ అగైన్. అది ఒక ఆల్రెడీ స్పేస్ ఉంది కాబట్టి ఆ లిమిటెడ్ డేటా వరకు ఒక 500 మంది యూజ్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ వి యూస్ మెటీరియల్ వ్యూస్ అండ్ మెటీరియల్ వ్యూస్. క్లియర్ కదా? ఓకే, సో ఇక్కడతో స్టాప్ చేస్తున్నా. సో రేపు ఏం డిస్కస్ చేద్దాం అంటే, విల్ డిస్కస్ స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్ అండ్ ఇండెక్సెస్. ఓకే, రేపు ఇక్కడతో అయిపోద్ది. లాస్ట్లో ఇండెక్సెస్ ఇంకొంచెం ఇండెప్త్ గా డిస్కస్ చేసి కేసు డీకోడ్ 2 మిగిలిపోయినాయి. ఓకే, ఇవి నథింగ్ బట్ ఫంక్షన్స్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్స్. రియల్ టైంలో బాగా హెల్ప్ అవుతాయి. ఇంటర్వ్యూలో క్వశ్చన్ పడింది. ఇది చెప్పి విల్ ఎండ్ ఆఫ్ ద సీక్వెల్ సెషన్స్ అనమాట. ఓకే, సో దీంట్లో నేను స్టోర్డ్ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ అడ్వాన్స్ టాపిక్స్ అనమాట. డేటాబేస్ టు డేటాబేస్ మారుతాయి. సో ఇన్ కేస్ మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే బేస్డ్ ఆన్ డేటాబేస్ టైప్ బట్టి నేర్చుకోండి, ఇంక్లూడింగ్ ఇండెక్స్. మిగతా డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే మాక్సిమం మారిపోతాయి. ఇండెక్స్ ఒరాకిల్లో ఒకలా ఉంటుంది, మైసీక్వెల్లో ఒకలా ఉంటాయి, పోస్ట్గ్రెస్లో ఒకలా ఉంటుంది. సో మారుతూ ఉంటుంది. ఓకే, డిపెండింగ్ ఆన్ దట్ వన్ యూ నీడ్ టు లర్న్. ఒక 40% మ్యాచ్ వచ్చేవో ఇక్కడ నుంచి 60% డిఫరెంట్గానే ఉంటుంది. ఓకేనా? బట్ ఈ కేసు డీకోడ్ కొన్ని ఉంటాయి, అవి ఏంటంటే మైసీక్వెల్ సపోర్ట్ అయ్యి ఒరాకిల్ సపోర్ట్ అవ్వవు అలా. ఓకే, ఏదైతే లాస్ట్ వీక్ వరకు చెప్పానో సో అవైతే అన్నింటిలో 90% సేమ్ ఉంటాయి, 10% డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే ఏంటంటే 10% సేమ్ ఉంటాయి, 90% డిఫరెంట్ ఉంటాయి. క్లియర్ కదా? సో వ్యూస్ మెటీరియల్స్ యూస్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎందుకు వాడాలో చెప్పాను. రియల్ టైం ఇన్ కేసు మిమ్మల్ని క్రియేట్ చేయమని కూడా అడగవచ్చు డేటా అనలిటికల్ పర్పస్కి. ఓకే, రేపు ప్రొసీజర్స్ ఫంక్షన్ డిస్కస్ చేసి విల్ ట్రై టు ఎండ్ అప్ బై టుమారో ఆఫ్టర్ దట్ 2 or 3 days లో క్లోజ్ చేసేద్దాం ఎస్క్యూఎల్. ఓకే, జీసీపీకి లాస్ట్ వీక్ సరిపోతుంది. ఇవి అడ్వాన్స్ టాపిక్స్, ఇవి నేను బేసిక్స్ చెప్తున్నా. వీటి మీద ఇంకా నేర్చుకోవాలంటే గెట్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్. లైక్ ఒరాకిల్ రిలేటెడ్ అయితే ఒరాకిల్ రిలేటెడ్, పోస్ట్గ్రెస్ రిలేటెడ్ అయితే పోస్ట్గ్రెస్ రిలేటెడ్ నేర్చుకోండి. కంప్లీట్లీ డిఫరెంట్ అవి డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్స్ లో వస్తాయి అవి. ఓకేనా? యా, దట్స్ ఆల్. థ్యాంక్స్ ఆల్. ఏదైనా డౌట్స్ ఉన్నాయండి వాళ్ళు చెప్పినంత వరకు? సార్ డౌట్ ఏం లేదు, బట్ పీపీటీ షేర్ చేయండి సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి. సార్ లైక్ పీపీటీ షేర్ చేయండి సార్. యా, ఇది నేను షేర్ చేస్తానండి. సార్ ఇప్పుడు